దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మత్తయి సువార్త 19వ అధ్యాయము 3 నుండి 8 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3 నుండి 8 వచనాలు. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన, సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించినని, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియో మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యను విడనాడ మోషే సెలవిచ్చను గాని ఆది నుండి అలాగూ జరగలేదు. అలాగే మరి మత్తయి సువార్తలోనే 24వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చదువుతాం. మత్తయి 24:12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా. క్షేమంగా ఈ చెన్నై పట్టణానికి మీరు మమ్మలను నడిపించారు. ఈ చిన్న వధువుకు అలాగే కాన్ఫరెన్స్ ద్వారా అలాగే రికార్డ్ చేయబడి ఎక్కడికైతే ఈ వాక్యం వెళ్తుందో వారితో కూడా మీరు మాట్లాడండి ప్రభా. అల్పునైన నన్ను కూడా నీ స్వాధీనములో అనగా నీ పరిశుద్ధాత్మ స్వాధీనములో ఉంచుకొని కేవలం నీ నోటికి ఒక బూరగా నన్ను వాడుకోండి ప్రభా. ఇక్కడ ఏది మాట్లాడాలో మేము కాదు, కానీ ఈ గడియ కొరకు నువ్వు పంపించిన ప్రవక్త ద్వారా ఈ గడియలోని వధువుతో ఏది మాట్లాడాలని మీరు ముందుగా నిర్ణయించారో దానిని ఈ కాలమునకు సమన్వయపరచుచు ప్రస్తుతం మేము ఎక్కడున్నామో దాన్ని గూర్చి పరిశీలన చేసుకోవటానికి ఈ పరిశుద్ధాత్మ సహాయం మాకెంతో అవసరం దేవా. మిమ్మలను రంగం మీదకి మేము ఆహ్వానిస్తున్నామో మీరు తప్పకుండా మా యొద్దకు వచ్చి మాతో మాట్లాడండి, నీ పిల్లలతో మాట్లాడండి, నీ అభిషేకం ఇక్కడ ఉంచండి, సమస్తమును నీ స్వాధీనమందు ఉంచుకొని సమస్తమును ఆర్డర్లోకి తీసుకురండి ప్రభా. సమస్తమును చక్కగా చేయు, నీ హస్తమునకు సమస్తము సమర్పించుకుంటూ ఈ సమయంలో మీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చుంది. దేవునికి స్తోత్రం. పిల్లరా, మనం ధ్యానించుచున్న అంశము ఈరోజు సాధ్యం అయితే ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయండి. మరి వచ్చే ఆదివారం సాయంకాలం మరి చెన్నైలోని చెట్పేటేనా అక్కడ ఒక దైవ సేవకులు మన మధ్యకు వస్తున్నారు. మరి సహోదరులు బోయజ్ ట్రాన్స్లేషన్ చేస్తారు తమిళ నుండి తెలుగులోనికి. కాబట్టి ఆ యొక్క కూడిక నిమిత్తమై ప్రార్థన చేయండి. అలాగే మరి ఆంధ్రాలో ఉన్నటువంటి సేవకుల చిన్న సమావేశం కూడా ఈ మధ్యలో ప్రభు చిత్తమైతే ఉండవచ్చు. అది ఎప్పుడనేది మరి తర్వాత ప్రకటిస్తాను. అలాగే మనకున్నటువంటి మన సహవాస సంఘాల్లో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయటానికి వారు పూనుకొని ఉన్నారు. కాబట్టి ప్రార్థనా విన్నపాలు ఉంటే
వారు తెలియచేయమన్నారు. కాబట్టి తప్పకుండా మరి మీ విన్నపాలు తెలియచేయండి. కాబట్టి ఇవి ఈ యొక్క మరి హెచ్చరికలు, లేకపోతే జరగవలసిన కార్యక్రమాలకి మనము సిద్ధపరచబడటానికి ముందుగా తెలియచేయటం జరిగింది. ఈ విషయాలు మరి జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేయండి. అలాగే వాతావరణం కొంచెం వేడిగా ఉంటుంది కనుక మరి దీని విషయంలో కొంత ఆలోచన చేస్తున్నాను. మరి ఏదైనా మంచిగా వాతావరణం ఉంటే అన్నీ కూడా వినటానికి కానీ, కొద్దిమంది కూడుకొని మరి ప్రార్థన చేసుకోవటానికి కొంచెం సమయం మనం గడపటానికి బాగుంటుంది. దానికోసం కూడా మరి ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. కొంచెం నెమ్మదిగా మనం ఇక్కడ ఆరాధన చేసుకోవటానికి అనుకూల వాతావరణాన్ని దేవుడు దయచేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియులారా, ఇక్కడ చాలా విషయాలు పోయిన వారం మనం చూసాము. సాధ్యమైతే ముగించడానికి ప్రయత్నం చేశాను కానీ అవకాశం కుదరలా. ఏది ఏమైనా కొంచెం మనం లోతుగా ఆలోచన చేస్తే ప్రవక్త ద్వారా మనకి ఇవ్వబడినటువంటి సందేశాలు చాలా జీవము గలవి. ఆమేన్. ముఖ్యంగా లోకమంతటికి ఎలా ఉంటుందో మనకైతే తెలియదు, కానీ వధువుకి మరి ఎంతో అవసరమైనటువంటి మెసేజెస్. అందుకని నేను కూడా ఒకవేళ అవకాశం దొరికితే మరి ఇక్కడ కొన్ని బుక్స్ కూడా ఇక్కడ ఉంచుతాను, అందుబాటులో ఉంచుతాను. అలాగే ఇందాక నేను మరొక సేవకుడితో మాట్లాడినప్పుడు వారు తమిళ్ బుక్స్ కూడా అందిస్తామన్నారు. ఒకవేళ తమిళ్ మన వాళ్ళకు చాలా వరకు తెలుగు చదువుతారు కాబట్టి పర్వాలేదు. ఒకవేళ తమిళ్ చదివే వాళ్ళకు కూడా మనం ఏర్పాటు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఈ దినాలకి మనకు అవసరమైన ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. ఆమేన్. దేవుని యొక్క వాక్యము యొక్క అవసరత మనం తప్పకుండా తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే మనం తెలుసుకున్న దాన్ని మనం కొంతమందికి తెలియచేయటానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు చేయాలి అని అంటే, ఈ వర్తమానం కోసమే వధువు వేచి ఉన్నది. దేవుని స్తోత్రం. అది లోకమునకు వెర్రితనముగా ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో, అనగా ఆయన శరీరధారిగా వచ్చినటువంటి దినాలలో ఆయన వచ్చి వెళ్ళిపోయాడు, కానీ 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నారు. 3.5 సంవత్సరాలు దేవుని సేవ చేశాడు ఆయన. అలాగే లేఖనాల ప్రకారమే ఆయన వచ్చాడు, లేఖనాల ప్రకారమే ఆయన సిలువ వేయబడ్డాడు, లేఖనాల ప్రకారమే ఆయన చనిపోయాడు, లేఖనాల ప్రకారమే సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారమే 3వ దినాన లేచాడు. 40 దినాలు తన శిష్యులకు కనబడ్డాడు. ఆ తర్వాత వారిని స్థిరపరిచాడు. 40 దినాల తర్వాత ఆయన ఆకాశమునకు ఆరోహణుడయ్యాడు. ఆమేన్. ఇదంతా కూడా లేఖనాల ప్రకారమే జరిగిన, నా మాట గమనించాలి, ఈ లేఖనాల ప్రకారం జరిగిన ఆ తరము, ఆ కాలపు ప్రజలు ఆయన వచ్చిన సంగతి వారు ఎరగరు, ఆయన వెళ్ళిన సంగతి కూడా వారు ఎరగలేదండి. దయచేసి గమనించాలి. ఆయన రావటం, ఆయన వెళ్ళటం నేటి వరకు యూదులకు అర్థం కాల. ఆమేన్. అలాగే ఈరోజు ఈ వర్తమానం మన మధ్య ఉన్నది. ఆనాడు అగ్నిస్తంభం ఎలాగైతే ఉన్నదో, మేఘస్తంభం ఎలాగైతే ఉన్నదో, ఇజ్రాయేలులను ఎలాగైతే అది వెంబడించిందో, ఈనాటి వర్తమానమును కూడా అవి వెంబడించాయి. దేవుని స్తోత్రం. అది లోకమునకు మరుగు చేయబడినప్పటికీ వధువుకు మాత్రమో అది మరుగుగా లేదండి. సమస్తమును తేటగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మీరు గమనిస్తే, ఈ వివాహమును గూర్చిన ఈ వర్తమానంలో వివాహము పరిత్యాగం అనే వర్తమానంలో ప్రవక్త చాలా లోతైన విషయాలు చెప్పాడు. దాన్ని నేను సంక్షిప్తంగా క్లుప్తపరుచుకోకపోతే ఈ వారం కూడా మళ్ళీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అయ్యే పని కాదు. అందుకని దాన్ని కొంచెం తగ్గించుకొని
మీకు అందచేయాలని. పుస్తకాలు ఇక్కడ ఎందుకు ఉంచుతానని అంటున్నానంటే, మీకు ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే తప్పకుండా ఆ వర్తమానాలని చదవండి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే ప్రభు అన్నాడు, మోషే మరి ఎవరినైనా స్త్రీని వివాహం చేసుకొని ఆమెని విడిచిపెట్టాలని అంటే పరిత్యాగ పత్రిక రాసిస్తే సరిపోద్ది కదని మోషే చెప్పాడు కదా అని అంటే, ప్రభు అన్నాడు, ఆ తరంలో వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే అలా చెప్పాడు. కానీ ఆదిమ సృష్టిలో దేవుడు ఇలాంటివన్నీ పెట్టలేదండి. ఆమేన్. ఒక పురుషునికి ఒక స్త్రీని ఆయన తయారు చేశాడు. ఒక పురుషునికి అనేక మంది స్త్రీలను ఆయన తయారు చేయలే, లేక ఒక స్త్రీకి అనేక మంది పురుషులను ఆయన తయారు చేయలే. ఒక పురుషునికి ఒక స్త్రీని తయారు చేశాడు. ఆమేన్. కాబట్టి ఆదిలో మనం చూస్తే అన్నీ కూడా ఆయన మొదటి దినము నుండి 7 దినములు తన పనిని చేశాడు. 7వ దినాన ఆయన విశ్రమించాడు. 6వ దినమున మనిషిని చేశాడు. 5 దినాలు ఆయన సృష్టిని క్రమపరిచాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఆయన సృష్టిలో ఎక్కడ కూడా మరి మార్పు లేదు. కాబట్టి అవన్నీ కూడా ఒక క్రమంలోనే ఉన్నాయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏదేనును అక్కడున్న సృష్టిని పునరుద్ధరించుట కంటే ముందు, ఆమేన్, దేవదూతల యొక్క ఒక క్రమాన్ని అక్కడ మనం చూస్తున్నాం లేఖనాల్లో. యెహెజ్కేలు గ్రంథము 28 మీరు తర్వాత చదువుకోండి. ప్రవక్త అంటున్నాడు, అక్కడ ఆ కెరూబును ఆయన ఒక ఆశ్రయముగా ఉండటానికి తయారు చేశాడంట. ఆమేన్. దానికి కావలసినటువంటి సకల వైభవాలు దేవుడు దానికి ఇచ్చాడు. అది ధరించుకోవటానికి కావలసినటువంటి సకల విధములైనటువంటి వజ్రములు, రత్నములు, వైడూర్యాలు వాటన్నిటిని కూడా దానికి ధరింపజేశాడు. ఆమేన్. ఇప్పుడు దాని పని ఏంటంటే దేవునిని సంతోషపెట్టుట. వాడు గొప్ప గాయకుడు, వాడు గొప్ప సంగీత విద్వాంసుడు, వాడు అని ఇప్పుడు అనాల్సి వస్తుంది, కానీ అప్పుడు వాడు అనడానికి వీల్లేదు. ఎందుకంటే అది ఒక కెరూబు, దేవుడు తన కోసం తయారు చేసుకున్న కెరూబు. ఆమేన్. అయితే పిల్లరా, మీరు గమనిస్తే అది ఆదిలో మీరు గమనిస్తే అక్కడంతా మీరు చదవండి. ఆదిలో అది చాలా యథార్థంగా ఉన్నాడంట. హల్లెలూయా. చాలా మంచివాడిగా ఉన్నాడంట. తన పనేదో తాను చాలా చక్కగా చేసుకుంటున్నాడంట. ఆమేన్. చక్కగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడంట. అయితే దానికి ఉన్నటువంటి తేజస్సును చూసుకొని, ఆమేన్, ఏ మానవుడు కూడా ఏ విషయంలో కూడా అతిశయింప తగదు. లేదా విస్తారమైన మనకి చదువు ఉందనుకో, చదువుని బట్టి అతిశయింప తగదు. లేకపోతే అందం ఉందనుకో, అందాన్ని బట్టి కూడా అతిశయింప తగదు. లేకపోతే టాలెంట్స్ ఉన్నాయనుకోండి, టాలెంట్స్ని బట్టి కూడా అతిశయింప తగదు. ఎందుకు అతిశయింప తగదంటే, ఒకవేళ నువ్వు అతిశయించడం మొదలుపెట్టావంటే నీలో ఏమొస్తుంది? గర్వం వస్తుంది. కాబట్టి మహిమ, ఘనత, ప్రభావాలు ఆ మనిషి ద్వారా దేవునికి రావాలి. దేవుని స్తోత్రం. దేవునికి రావలసిన ఘనత, దేవునికి రావలసిన ప్రభావము, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క మరి కృతజ్ఞతార్పణలు మనం ఆయనకి చెల్లించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి. కాబట్టి ఆయనకు రావలసినవి ఏ మానవుడు, ఏ దేవదూతలు కూడా దొంగిలించడానికి వీల్లేదు. ఎందుకని అంటే మహిమ, ఘనత, ప్రభావములకు, ఆమేన్ చెప్తారా, ఆయన మాత్రమే పాత్రుడు. ఏ మనుష్యుడు కూడా, ఆమేన్, ఏ మనుష్యుడు కూడా ఆ స్థానమును తీసుకోలేడండి. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని స్థానాన్ని ఏ మానవుడు కూడా దొంగిలించడానికి ప్రయత్నిస్తే వాడు అపవాది సంబంధి అవుతాడు. ఎందుకంటే మనలో ఏ గొప్పతనం లేదు. మనల్ని మనం సృష్టించుకోవాలా, మనల్ని మనం తయారు చేసుకోవాలా. మనం అతిశయపడటానికి ఏది మనలో లేదు. సమస్తం ఆయన మూలంగా కలిగినదే. ఆమేన్. ఆయన లేకుండా ఏది మనకు రాలా. ఆయన ముందుగా మనల్ని చూసినప్పుడు
మనం ఎలా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అలా ఉండటానికి మనం పెట్టినప్పుడు అంతకంటే ఎక్కువగా కానీ అంతకంటే తక్కువగా కానీ మనం ఉండటానికి వీలు లేదు. ఆయన ఎలా పెట్టాడు అలాగే ఉండాలి. దాన్ని మించినది ఏదైనా మనం చేయదలిస్తే, దాన్ని మించినది ఏదైనా, లేకపోతే వాక్య క్రమానికి మించినది ఏదైనా చేస్తే 100% అది మనుషుల వలన, లేకపోతే అది దేవుని వలన కలిగినది కాదు, మనుషుని యొక్క స్వంత గర్వం వలన కలిగినది. అంటే దేవుణ్ణి మించి మనం ఆలోచించుట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ మీరు గమనిస్తే వాడు ఎందుకు లోపల అన్యాయం పెంచుకున్నాడు? మిగతా దూతలు వచ్చాయి, పొగిడాయి. దేవుడు ఉన్నటువంటి సభాపర్వతం మీదకి ఆమేన్ ఆయన దిగి వచ్చి అక్కడ గడిపి ఆయన వెళ్ళేవాడు. ఇప్పుడు ఆయన సింహాసనం ఎక్కడుంది? అత్యున్నతమైన స్థలంలో ఆయన సింహాసనం ఉందండి. ఆమేన్. ఎందుకు అత్యున్నత స్థలంలో ఉంది? ఆయన ఘనపరచబడుటకు తగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఇందాక చెప్పాను, యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన మహిమను ధరించుకుని రాలా. ఆయన శరీరధారిగా తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఈరోజు యేసు ప్రభు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆ వాక్యము యొక్క గుణలక్షణములు కలిగిన వాడిగా ఆయన ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ఎవని యొద్దకైతే వస్తుందో వారు దైవములు అని లేఖనం సెలవిస్తుంది. ఇప్పుడు దేవుని యొక్క గుణలక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు క్రీస్తుని పోలి ఉంటారు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా మీకు? ఈరోజు దేవుని వాక్యము యొక్క లక్షణాలే మనం క్రీస్తుని చూపించిన దానితో సమానము. స్తోత్రం. అంతకంటే మించినది అపవాది వలన కలిగేటటువంటిది. అతిశయింప వీల్లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మిగతా దూతలు వచ్చారు, వచ్చి అన్నారు, నీకు ఆ ఉన్నత స్థలములో ఉన్న వానికి వ్యత్యాసం ఏంటి? ఆమేన్. ఏంటి వ్యత్యాసం? ఏం వ్యత్యాసం లేదు. నీ సింహాసనాన్ని కూడా దానితో సమానంగా చేసుకో. ఎక్కడ తీసుకెళ్ళమన్నాడండి? ఎక్కడ తీసుకెళ్ళమని ప్రేరేపణ వారు కలిగించారు? వారు పొగుడుతున్నారు. అందుకే లేఖనం క్లియర్గా ఏం చెప్పింది తెలుసా? మనుషులు మిమ్మును కొనియాడితే మీకు శ్రమ. నా మాట అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనుషులు మిమ్మల్ని కొనియాడారనుకోండి, మనుషులు మిమ్మల్ని ఘనపరిచారనుకోండి, అప్పుడు నిజమే, నాకు ఎంత టాలెంట్ ఉందనుకున్నారు? నిజమే, అంతేనా? ఎంత బాగా పాడతాననుకున్నారు? నిజమే. నేను ఎంత బాగా వాక్యం చెప్తాననుకున్నారు? నిజమే. నాకు ఎన్ని ఈవులు ఉన్నాయో నీకు తెలుసా అని ఎప్పుడైతే నిన్ను పడేయటానికి సాతాను చేసేటటువంటి యంత్రములో తంత్రములో పడి నిన్ను చూసి నువ్వు అతిశయపడ్డావో అప్పుడే నీ పతనం స్టార్ట్ అయింది. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు ఒక సంఘాలు మరొక సంఘాలను ఎందుకు హెచ్చించుకుంటున్నాయి వాళ్ళు? చెప్పాలి. దేని విషయంలో? వాక్యం విషయంలోనా? వాక్య ప్రత్యక్షతల విషయంలోనా? కాదే. దేని విషయంలో? ఈ లోక ఘనతల విషయాల్లో. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ లోక ఘనత విషయాల్లో అవి హెచ్చించుకుంటున్నాయి. మీకంటే మేము ఆ విషయంలో గొప్ప, డబ్బు విషయంలో గొప్ప, ఆకర్షణలో గొప్ప. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే సాతాను ఎలాగైతే గర్విష్టిగా, లేకపోతే ఆ కెరూబు ఎలాగైతే గర్విష్టి అయి పడిపోయిందో, ఈరోజు అది కూడా మానవులను ఎక్కడ పడేస్తుందంటే గర్విష్ఠులని చేసి పడేస్తుందండి. గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను అందుకంటే వాక్యం చూసి రండి ఇక్కడికి. మీరు దేని గురించి చూసి రావాలా? నన్ను చూసి కాదు. అంటే నా టాలెంట్ని చూసి కాదు, లేకపోతే మా ఎడ్యుకేషన్ చూసి కాదు, లేకపోతే డబ్బును చూసి కాదు, లేకపోతే హోదాను చూసి కాదు, లేకపోతే కారులను చూసి కాదు, మేళ్ళను చూసి కాదు, ఐశ్వర్యాన్ని చూసి కాదు. దేని చూసి రావాలి? వాక్యం మనల్ని ఆకర్షించాలి. ఎవరన్నా అడిగితే ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? అక్కడ శ్రేష్టమైన వాక్యం దొరుకుతుంది కనుక. స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఈ కెరూబు
తన బాహ్య సౌందర్యమును బట్టి, జ్ఞానమును బట్టి అపూర్ణమైన కట్టడకు అతడు మాదిరంట. అంటే ఏ లోపం లేదంట. ఏం లేదంట? భౌతికంగా ఏ లోపం లేదు. లౌకిక సంఘకాలం ఏమో తెలుసా? నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమియో. మనకన్నీ కొదువులే. మీరు కొంచెం అడగటం కష్టం. అడిగారనుకో, అయ్యగారు ఏంటి సమస్య అంటే ఇంత బారు ఉంటుంది లెక్క, లిస్ట్ బోలంత వస్తుంది. వాళ్ళు అడగండి, ఏదైనా కొదువు ఉందా అంటే మాకేం కొదువు లేదు, నీకేమైనా కొదువు ఉందా? పిల్లరా, మీరు గమనించాలి, కొదువు అనే నేనటువంటి దేవుడు ఆశీర్వదించడని నేను అంటలా. దేవుని ఆశీర్వాదం భూ సంబంధమైనది కాదు. దేవుని ఆశీర్వాదం పరలోక సంబంధమైన కార్యం. పరలోక సంబంధమైన మర్మములను ఎరుగుట దేవుడు మీకు అనుగ్రహించబడిన ఆ ఆశీర్వాదమై ఉన్నది. గ్లోరే. ఈరోజు మనం దేనిలో ఐశ్వర్యవంతులని తెలుసా? దేవుని వాక్య ప్రత్యక్షతల యందు ఐశ్వర్యవంతులం. ఈ గడియ ఎందుకు ధన్యురాలో తెలుసా? ఈ గడియలో ఈ వధువుకు దేవుడు తన ఘనమైన మర్మములను తెలియజేశాడు కనుక ఆమె ఘనురాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను చెప్పే స్త్రీలు వేరు, లోకపరమైన స్త్రీలు వేరు, లోకపరమైన సంఘ శాఖల జాడలు వేరు, మీరు వేరు. మీరు వాక్యానికి లోబడిన వారు, మీరు ధన్యులు. వాక్యము మిమ్మల్ని ఏ ప్లేస్లో పెట్టిందో ఆ ప్లేస్ కంటే ఎక్కువ కానీ ఆ ప్లేస్ కంటే తక్కువ కానీ మీరు ఆలోచించట్లా. అందుకు లోబడిన వారు ధన్యులు. యెహోవా యందలి భయము అనగా వాక్యమందలి భయము, భక్తితో లోబడివారు ధన్యులు. కాబట్టి మీరు వాక్యానికి లోబడిన స్త్రీలైనా పురుషులైనా మీరు ధన్యులు. నేను చెప్పేటటువంటి వారు వేరు, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి లోకపరమైన స్త్రీలు వేరు. బైబిల్లో ఎందరో పనికి మాలిన స్త్రీలు ఉన్నారు. ఒక తల్లి తన కుమార్తెకు నాట్యం నేర్పించింది. చాలా జాగ్రత్తగా వినల్లా. ఇప్పుడు ఆ తల్లి యొక్క గుణలక్షణం ఏంటి? ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఆ ఫిలిప్పు యొక్క భార్యగా ఆమె ఉంది. అవునా? ఆ ఫిలిప్పు యొక్క సోదరుడు ఎవరు? హేరోదు. అయితే ఫిలిప్పు భార్యగా ఉండాల్సిన ఈమె ఏం చేసింది? హేరోదుకి భార్యగా, అసిస్టెంట్ భార్యగా ఉన్నది. ఆమె ఏంటది? ఆది నుండి అలా లేదే. ఫిలిప్పుకు ఆమె భార్య అయితే ఎవరు భార్యగా ఉండాలా లైఫ్ లాంగ్? చెప్పండి అమ్మా. ఎవరిని పెళ్లి చేసుకు, ఫిలిప్ అయినా ఇంకొకడైనా తను ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో అతనికే ఆమె భార్య. ఆమెన్. దట్ ఈజ్ ద రూల్. దేవుడు ఏమని చెప్పాడు ఏదైనా తోటలో? నేను తినవద్దన్న వృక్షఫలమును తినవద్దు. అది ఆర్డరేనా? ఇప్పుడు అవ్వ ఏం చేసింది? అమ్ములు ఏం చేసింది అవ్వ? దేవుడు ఏదైతే వద్దన్నాడో, దేవుడు అంటే ఎవరు? వాక్యం ఏదైతే వద్దందో అది చేయటమే ఆజ్ఞాతిక్రమం. కానీ సాతాను ఏం చేస్తుందో తెలుసా? దేవుడు వద్దన్నదే మంచిదని చూపిస్తుందండి. సాతాను ఏం చూపిస్తుంది? దేవుడు వద్దన్నదే మంచిదని చూపిస్తుంది. నీ పొరుగువానిది ఏది ఆశించొద్దు అని దేవుడు చెప్తే సాతాను ఏమంటే తెలుసా? నీ ఇంట్లో ఉన్నదానికంటే నీ పొరుగువాని ఇంట్లో ఉన్నది భలే ఉందే. పొరుగింటి పుల్లకూర ఎలాగుంటుందంట? టేస్ట్గా ఉంటుందంట. మన ఇంట్లో వండుకున్నారనుకో, ఎప్పుడు చూసిన పప్పు చారు, ఆ కూర, ఈ కూర, గోంగూర విన్నారా? కానీ మనం ఎప్పుడైనా సరే మనం ఇంట్లో వండుకునే దాన్ని బట్టి తృప్తి పొందుతామా? నాకు ఇంటి వంటలు అంటే ఇష్టం అండి. ఏ వంటలు అంటే, మనం ప్రయాణం చేస్తా ఉంటుంది, రైల్లో ప్రయాణం చేసేటప్పుడైనా ఏదన్నా స్పెషల్ తింటే బాగుంటుంది అనేది. నేను రైల్లో ప్రయాణం చేసిన ఏది పడితే అది తిన్నండి. దాని తగ్గట్టు దేవుని కృప ఏంటంటే, అది కృప అంటాను నేను. ఏది బయట తింటే నాకు పడదు, అదే కృప. బయట ఆహారం తింటే నాకు పడదు, అదే కృప. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి కొంతమందికి టేస్ట్ అంటే ఇష్టం. ఏది ఇష్టం చెప్పండి అమ్మా, మాట్లాడలేదు. ఈరోజు బిర్యానీలు ఎందుకు వచ్చినాయి? బిర్యానీ రోజు తినండి, 30 రోజులు నీకు గ్యారంటీ ఇస్తా, 30 రోజుల్లో సత్తావు. డైలీ తినండి,
ఉదయం బిర్యానీతో స్టార్ట్ చేయండి, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రి కూడా 30 రోజులు తినండి చాలు. నేను ఎక్కువ రోజులు కూడా చెప్పను. మీ కిడ్నీలో స్టోన్స్ రావటమో, లివర్ ఫ్యాటీ పెరగటమో, అంతేనా, జీర్ణక్రియ జరిగించేటటువంటి పేగుల్లో ఏదో ఒక లోపాలు రావటమో గ్యారంటీ. ఎందుకని? అది రుచికరమైనదే, కానీ నీ శరీరానికి ఏం చేస్తుంది? అది ఏం చేస్తుంది? కాబట్టి ఈ రంగు, రుచి, ఈ టేస్ట్, ఇవన్నీ కూడా సాతాను మనల్ని పడేసేటటువంటి వలలు. ఏంటయి? అవునా కదా? ఇప్పుడు ఇన్ని రకాల వస్త్రాలు వచ్చాయే, ఏ వస్త్రమైనా మన శరీరానికి అందాన్ని తెచ్చే వస్త్రం కంఫర్ట్గా ఉండదండి. ఇప్పుడు కాటన్ అందంగా ఉండదు. టెర్రీ కాటను, తర్వాత సిల్క్, చెన్నై సిల్క్ ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. శరీరానికి ఎలా ఉంటుంది? బట్ శరీరానికి కంఫర్టా? హెల్త్కి కంఫర్టా? అది హెల్త్కి దేవుడు ప్రకృతిలో ఇచ్చిన కాటన్ హెల్త్కి కంఫర్ట్. ఏది కంఫర్ట్? అంతేనా? అంటే నేను ఊరికే జస్ట్ మీకు అర్థం అవడానికి పాజిటివ్ చెప్తున్నాను. కొన్ని షర్ట్లు చూశానండి నేను మొన్న బెల్గాం వెళ్ళినప్పుడు. ఏదో నేను చిన్న బట్టలు కొంటాను కాదు, నేను వేరేది ఏదో కొనడానికి వెళ్తే మొత్తం కొద్దిగా టైం ఉంది కదా, షాపింగ్ అంతా చూద్దాంలే, ఏమన్నారు అన్నాడు. ఎండ తగులుతుంది. ఇప్పుడు ఎండాకాలం షాపింగ్లో జనాలు ఎక్కువ ఎందుకుంటారో తెలుసు చెప్పండి? వాళ్ళు కొంటారో కొనరో దేవుడు ఎరుక. ఎండకి తిరిగి తిరిగి మేము వెళ్ళేదానికి టైం పడుతుందని అక్కడ ఉన్న మనవాడు ఏం చేశాడు, టైం పాస్ అవుతుంది, ఒక పావుగంట టైం ఉంది కదా, ఈ పావుగంట టైంలో నేను కొనుక్కున్నది ఏంటో తెలుసా? సాక్సులు కొనడానికి వెళ్ళా. అక్కడ చూసి మళ్ళీ ఏం కొన్నా, ఇంకొకటి ఏదో కొన్నాను. దాన్ని చూసి మళ్ళా కొనటానికి వెళ్ళిందేమో ఒకటి, 3 ఐటెంలు కొన్నానండి. నేను అన్నాను, వాళ్ళు అడిగారు ఏంది ఇది కొనటానికి వెళ్తే 3 కొన్నావు అని. అంటే ఇంకా నయ్యం, అరగంట తిరిగితేనే 3 కొన్నాను, గంట తిప్పితే అప్పు చేసే నేను కొంటాం 6 కొంటాం. అంటే ఈ లోకం ఎంత ఆకర్షణ. అలాగ వస్తా ఉంటే మనోడు అటు నుంచి వెళ్దామో, అది స్త్రీల ఐటము అన్నాడండి. ఏ ఐటము? స్త్రీల ఐటమ్. మనకి ఎందుకు? ఊరికట్టు వెళ్దాం కదా, మనకేం కావాలి ఇప్పుడు? ఏసీ కావాలి కదా. కాబట్టి అలా దిగి వెళ్దాం. ఇటు దిగితే తొందరగా దిగుతాం, అటు దిగితే కొంచెం లేట్ అవుద్ది. ఆ షాపింగ్ మాల్ అటు తిరిగితే ఏమవుద్ది? కొంచెం లేట్ అవుద్ది అని వెళ్తే రకరకాలైన వస్త్రాలండి. నేను ఒక వస్త్రం మనమ్మకి చూపించా, ఇది అమెరికాది అని చెప్పానండి. అసలు ఏంటిది ఇలా ఉంది, పేపర్ లాగా ఉంది ఏంటి అంది. మరి అమెరికా వాళ్ళు ఏం వస్త్రాలు వేస్తారనుకుంటాం? పేపర్ లాంటి వస్త్రాలే వేస్తారు, అంతే కదా. అవ్వ పాపం చేసి ఏం వస్త్రాలు కప్పుకుంది? ఆకులు కప్పుకుంది. ఇది అమెరికన్ స్టైల్ అన్నాను నేను. ఓయమ్మా, అటు బయటకు వేసుకొని వెళ్ళే కాదులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పేది ఏంటో మీరు గమనించారా? ఈ లోకం ఏం చేస్తుంది? ఈ సినిమా యాక్టర్ ఒక ఆవిడ అంటే ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే, నేను అందాన్ని దాచుకొని నా భర్తకి మాత్రమే నా అందాన్ని చూపిస్తే నాకు క్రేజ్ ఏముంది? ఏంటంట, అది క్రేజీగా ఉండదంట. ఏం చేయాలా? అందమంతా ప్రపంచంలో కోట్లాది ప్రజలకు చూపించి టీ అంతా వాళ్ళు తాగిన తర్వాత ఒట్టి కప్పు తెచ్చి ఎవరికి ఎత్తదంట? దేవునికి, అది భర్తకి ఎత్తదంట. ప్రైజ్ ద లార్డ్. ఈ సినిమా యాక్టర్లు అందరూ కూడా నటించి డొక్కు డోలయ్యాక ఏం చేస్తారు? ఒక పనికి మాలిన ఒకనే పెళ్లి చేసుకొని, ఈయన నా భర్త. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మన జీవితం అంతా లోకం కొరకు ఖర్చు చేసి ఆ తర్వాత దేవుడు అని అంటే తప్పు. ఆదిలో అలా లేదు. ఓకే, కాబట్టి ఇప్పుడు పిలుపు భార్య పిలుపు దగ్గర ఉండాలా. పిలుపు భార్య ఎక్కడ ఉండాలా? ఎవరు మాట్లాడలేదమ్మా. కానీ పిలుపు దగ్గర ఉండాల్సిన భార్య ఎవరి దగ్గర ఉంది? హేరోదు దగ్గర ఉంది. మళ్ళా అసలు ఆ పిలుపుకు పుట్టిందో, హేరోదుకు పుట్టిందో ఒక కూతురు పుట్టిందండి. ఏం పుట్టింది? నిజం చెప్తున్నాను. మరి ఈ వాక్యం చెప్తే ఇంత ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం మీకు దాచి ఇస్తున్నా. ఏం చేస్తున్నా, దాన్ని మసాలా దట్టించి మరి చెప్పమంటారా వద్దంటారా? ఖచ్చితంగా చెప్పాలి. మీరు వద్దన్నా ఆన్లైన్లో వాళ్ళు
కాన్ఫరెన్స్ వాళ్ళు వింటారు, రికార్డ్ చేసిన వాళ్ళు మాత్రం సూపర్గా ఉంది సార్, మిగతా పార్ట్ ఎప్పుడైనా అడుగుతున్నారు, నాకు మెసేజ్ పెడుతున్నారు. ఆ మిగతా పార్ట్ అలా అంత మసాలాగా ఉంది మరి వాళ్ళకి. ఆమె కాబట్టి పిల్లరా, అయినా నేను అంత చెప్పడానికి వీల్లేదు, కానీ వీల్లేదంటే సమయం లేదు, కానీ అది చెప్తే మాత్రం, చదివితే మాత్రం ఎవడు బతకడు. మైండ్ పెట్టి చదివితే ఎవడో, నేను అది మసాలాగా వేయలేను, ఎందుకంటే అది కొంచెం కష్టమే. మీరు చదివితే బాగుంటుంది, ఎవడు కాడే చదివితే బాగుంటుంది. ఆమేన్. యేసేపు చదవకపోతే విను, రికార్డు చేయబడింది విను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే దేవుని వాక్యము పాపమును చేయకుండా అడ్డుకుంటుంది. ఆమేన్. ఒక చోట 3 స్కెల్టన్లు పెట్టారండి. స్కెల్టన్ అంటే ఏంటి? ఎముకల అస్థిపంజరం, అంతే కదా. అస్థికలు అంటే ఎముకలు, పంజరం అంటే గూడు. కాబట్టి ఈ 3 ఎముకలు గూడు పెట్టి, ఈ 3 ప్రపంచ సుందరుల్లో, మిస్ వరల్డ్లో వీళ్ళు 3లో ఎవరు బాగున్నారు చెప్పండి అంటే, అసలు 3 అక్కడ 3 అస్థిపంజరాలు పెట్టి, ఈ 3 ప్రపంచ సుందరిల్లో మీకు నచ్చిన ఆమె ఎవరు అన్నారు. ఇదేంట్రా, అందరి తలకాయలు అలాగే ఉన్నాయి, అందరి ఎముకలు అలాగే ఉన్నాయి, 3 ఎముకల గూడు కూడా ఒకేలాగుంది. అందం దేని మీద వచ్చిందంటారో, ఆ ఎముకల గూడు మీద ఉన్న చర్మమే అందం. ఆ చర్మాన్ని ఏం తినేసినాయి? ఇప్పుడు అందం గొప్పదా, గుణం గొప్పదా? దేవుడికి గుణం కావాలా, అందం కావాలా? చెప్పండి. ఏం కావాలి దేవునికి? అంతరంగ స్వభావం దేవునికి కావాలా. కానీ మనం ఏమనుకోండి, సాతాను ఏమంటుంది, అంతరంగ స్వభావం కాదు, దానికి అధికారం దేని మీద తెలుసా? మన చర్మం మీద అధికారం, మన ఆత్మ మీద దానికి అధికారం లేదు. యోబు విషయంలో ఏమని చెప్పాడు దేవుడు? ఆజ్ఞ, అతని ప్రాణాన్ని నువ్వు ముట్టడానికి వీల్లేదు, అది నాది, అతని సోల్ నాది. దేహాన్ని ఏం చేసుకుంటావు చేసుకో, ఎముకల్ని ఏం చేసుకుంటావు చేసుకో, శరీరాన్ని ఏం చేసుకుంటావు చేసుకో. అంటే ఇది మాత్రమే పాపం చేయగలదు, ఆత్మ చేయడానికి అధికారం లేదు. ఆత్మ మీద సాతానికి చెప్పట్లేదు ఎవరు కూడా. ఆత్మ మీద అధికారం, ఉదయం ప్రేమ కోసం చెప్పాను. ప్రేమ, ఏ ప్రేమ? ఫిలియో ప్రేమ అంటే ఏంటండి? ఇప్పుడు మనమ్మ ఒక్కతే కూతురుని కన్నది కనుక, ఎంతమంది కూతుర్లు? ఒక్కతే, వన్నే వన్ను కన్నే కన్ను, అంతే కదా తమిళ్ సూత్రం, అంతేనా? వన్నే వన్ను కన్నే కన్ను. ఓకే. కాబట్టి ఇప్పుడు ఆమెకి పరిచర్యం చేయటానికి ఏమేమన్నా తెలుసా, నాకు రాత్రి ఏంటో పగలేంటో తెలియలేదు అంది. ఎందుకంటే మా జన్యాకి రాత్రి పగలు తెలియదు. పగలనుకొని రాత్రులు 3 గంటలకి తిరుగుతూ ఉంటుంది అండి, ఆటలాడుతుంది, బ్యాట్లాడుతుంది, అది ఆమెలా తిరుగుతూ ఉంటుంది. నేను అనుకుంటాను, సమస్తము శూన్యమని తెలిసిన శరీర సంబంధమైన ప్రేమ ఎంత బలమైంది. ఇక్కడికి వచ్చాక మొత్తం బలహీనతలు చెప్తుంది. ఈ ఏళ్ళు నొప్పులుగా ఉన్నాయి, మాడు నొప్పిగా ఉంది, నీళ్ళలోకి కన్నుగుడ్లు లోపలికి లాగేసిన. ఎందుకు లాగేసిన? నిద్ర లేకపోతే ఏమవుతాయి? గుడ్లు లోపలికి వెళ్ళిపోయినాయి. ఆమెన్. ఇవాళ కొద్దిగా బయటకు వచ్చినాయి, ఇంక 2 రోజులు పడుకుంటే ఇంకొంచెం బయటకు వస్తాయి. అయినను ఆ పరిచర్య ఎలా చేయగలిగారయ్యా అని అంటే, ప్రేమ. నేను అంటే దాంట్లో కనీసం ఒక 25% దేవుని ప్రేమిస్తే, పిల్లల్ని ప్రేమించొద్దని నేను అంటలా, కుటుంబాన్ని ప్రేమించొద్దని నేను అంటలా, ఎవరిని ప్రేమించొద్దని నేను అంటలా, కానీ దేవుని ప్రేమించి చూడటానికి ఎంత కష్టపడుతున్నాం మనం. ఇప్పుడు నేను అనుకుంటాను, బహుశా ఇక్కడికి మీరు వచ్చేటప్పటికి మీరందరూ వేడి నీళ్ళల్లో ఎండు చేపను వేపితే ఎలా ఉన్నారో అలా ఉన్నారండి. ఎక్కడ నూనెలో, వేడి నూనెలో ఎండు చేపను వేపుతా ఉంటే సుయి అని ఎలాగంటున్నారో, అవునా? కాబట్టి ఓకే వదిలేసే, రైట్. ఒకసారి అది మరి ముసలైన వాళ్ళ కొడుకుని అడిగేసి ఆ రూమ్ ఖాళీ చేస్తే బయట పిల్లలు ఆడుకోవటానికి వినటానికి బాగుంటుంది. అయినా చూద్దాం, ప్రార్థన చేయండి. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే ఈ లోకపరమైన మన ఆలోచన స్థాయి మనకిష్టమైతే శరీరానికి ఎంత కష్టమైనా పని చేస్తాం, ఇష్టమైతే దానికి ఇక భయపడం. ఆమెన్.
మరి నాకు దేవుని సేవ అంటే ఇష్టం, దేవుని పరిచర్య అంటే ఇష్టం. ఈ మధ్య బాగా ఇక్కడ మనకి ఒకలాంటి ఎండ, కొద్దిగా ఫ్యాన్ తగిలితే పర్వాలేదు ఇక్కడ ఎండ. మీరు ఒకసారి ఆంధ్ర వెళ్ళి తిరిగి రండి ఇప్పుడే. ఇదే సమయం మీకు. ఇప్పుడు మార్చి నుంచి మే నెల దాకా మీకు 3 నెలలు లీవ్ ఇచ్చి తిరిగి రామంటే వెళ్తారు కానీ రారు. నా మాట విన్నారా? ఈ టైంలో బయటికి వెళ్తే 4 గంటలు కూడా తగ్గట్లా. 5 అబవ్ కూలింగ్ అవ్వాలంటే ఏంటి? 5 అబవ్. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మన వాళ్ళు కూడా మేస్త్రీలు కూడా ఎక్కడ పని చేస్తున్నారు తెలుసా? అక్కడ లోపల పని చేస్తున్నారు, బయట పని చేయట్లా. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. ఈ శరీరం అంత బలహీనమైనది, కానీ కోరిక బలమైనది. ఏది బలమైనది? అందుకని మన వాళ్ళందరూ హైదరాబాదు అక్కడ ఇక్కడ పనులు లేవు అంటే, హైదరాబాద్లో బిల్డింగ్లు కడుతున్నారుగా పనులు లేవంటున్నారేంటి, బెంగళూరులో బిల్డింగ్లు కడుతున్నారుగా పనులు లేవంటున్నారేంటి అని అడిగితే, పనులు చేస్తున్నారు కానయ్యా, అక్కడ అందరూ పని చేసేవాళ్ళు బీహార్ నుంచి వచ్చేవాళ్ళు అంట. ఎవరంట? మన వాళ్ళకి రోజుకి ఎంతయా వేసేవు మేస్త్రికి? ఇక్కడ కదా, అక్కడ హైదరాబాదు వాళ్ళు 800 కాదంట, 600-700గా చేసేస్తున్నారంటండి వాళ్ళు. అందుకని ఆ ఇల్లు కట్టించుకునే వాళ్ళు, ఆ కన్స్ట్రక్టర్స్ ఎవరిని పిలుస్తున్నారంట? బీహార్ వాళ్ళనే పిలుస్తున్నారంట. అప్పుడు మన వాళ్ళని అడిగాను, మీరు కూడా బీహార్ వాళ్ళలాగా ఎందుకు కష్టపడకూడదు అని అడిగా. ఇంత తింటారు వాళ్ళు వాళ్ళు ఏం తింటారు? వాళ్ళని నేను కించపరచట్లా, బీహార్ వాళ్ళు చెడ్డవాళ్ళని నేను అంటలా. వాళ్ళ జన్మ లక్షణాలు అవి. ఆ పాములని కప్పలని కూడా తింటారు వాళ్ళు, విన్నారా? ఆ తర్వాత ఎక్కటమే ఒక బాటిల్ వేసి ఎక్కుతారు. వాళ్ళు కత్తితో కోసినా కూడా వాడికి ఏం కాదంటున్నాడు. అంటే ఆ శరీర తత్వం అలాంటిది అంట. ఇప్పుడు మన వాళ్ళు అలా చేయలేరు కదా. తినవయ్యా అంటే 3 ఇడ్లీలు 4 ఇడ్లీలు తినడానికి నంజుకుంటున్నారు మన వాళ్ళు. అందుకే మోహన్ చక్కని ప్రసంగాలు చేస్తున్నాడు. క్రోస్తో తినాలి, కష్టపడాలని చెప్తున్నాడు. చూసారా? మనోడు ప్రసంగాలు బీహార్ వాళ్ళకి బెటర్గా ఉంటాయి. మీరు కాబట్టి పిల్లరా, నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ఇచ్చ, లస్ట్, కోరిక ఒక పనిని జరిగించడానికి అతడు ఏదో చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు అసలు సంగతి ఏంటంటే పిల్లరా, ఆమె తన భర్తతో ఉండొచ్చు, పిలుపేం తక్కువడేం కాదు, ఉండొచ్చు. కానీ ఆమె కోరికల్లో వేరుగా ఉన్నాయి. వేరుగా ఉన్న తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసా? తన కూతురుకి ఏం నేర్పింది? ప్రజలందరినీ సంతోషపెట్టే నాట్యం నేర్పింది. ఈరోజు ఎలా ఉన్నాయి పరిస్థితులు? సినిమా తారలను చేస్తున్నారు త్వరగా డబ్బులు సంపాదించడానికి. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని బైబిల్ చెప్తుంటే, ఈ లోకములో ఉన్నటువంటి కలుషితమైన దానికి ఈనాటి సంఘములో ఉన్న స్త్రీలు కనెక్ట్ అవుతున్నారో? నా మాట వింటున్నారా? వాళ్ళకి సహాయం చేయడానికి టీవీలు వచ్చాయి, వాళ్ళకి సహాయం చేయడానికి ఫోన్లు వచ్చాయి, వాళ్ళకి సహాయం చేయడానికి ఐఫోన్లు వచ్చాయి. ఏం చేస్తున్నాయి? వాళ్ళ పాపానికి ఇవన్నీ ఏం చేస్తున్నాయి? అగ్నికి ఆజ్యం పోసినట్టుగా వారి పాపానికి మరింత రెట్టింపు ఉత్సాహాన్ని ఏమిస్తున్నాయి? సెల్ ఫోన్లు ఎత్తున్నాయి. ఏమిస్తున్నాయి? అరే, మూలనున్న ముసలమ్మ కూడా స్మార్ట్ ఫోన్లతో ఆడుకుంటుంటే ఇంకేం చేద్దాం? నేలపాకే అమ్మాయో అబ్బాయి కాడ నుంచి, ఆమెన్, నా మాట విన్నారా? మూలను కూర్చున్న ముసలమ్మకు కూడా సెల్ లేకపోతే అలిగి కూర్చుంటుంది ముసలమ్మ. సెల్ లేకపోతే ఏం చేస్తుంది? ఇప్పుడు అన్నామణి గారు ఉన్నారు, సెల్ ఫోన్లో బ్యాలెన్స్ వేయటం మీకు ఇష్టమా, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి ఆరోగ్యం చూపించటం ఇష్టమా అని అంటే, ముందు బ్యాలెన్స్ అయ్యాయి ఆరోగ్యం, తర్వాత నా కూతురుతో మాట్లాడుకుంటే నాకు ఎనర్జీ వస్తుంది. పిల్లరా, మీరు గమనించాలి, పాపము యొక్క ఇచ్చ పరిపూర్ణమయ్యే కాలంలో ఉన్నాం. ఆదిలో అలా లేదు. ఆదిలో, ప్రారంభంలో, మొదటి ఏదేనులో అది లేదు. కానీ ఈ క్రమమంతా మొదట్లో ఎలాగుంది? సక్రమముగానే ఉంది. అయితే ఈ క్రమమంతా సాతానుడు ఏం చేశాడు తెలుసా? అమ్మలో వినండి, కొంచెం వినండి. ఏం కాదు, ఎండ మిమ్మల్ని ఏం చేయలేదులే, కొంచెం వినండి. మీరు చాలా జీవితం ఉంది మీ ఎదుట. మీరు ప్రపంచాన్ని ఎదుర్కోవాలి. మీ కాలేజీల్లో, చదువుల్లో, వివాహ వ్యవస్థలో, ఈ ప్రపంచంలో
మీరు జయించేవారిగా ఉండాలి. వధువు అంటే ఏంటో తెలుసా? లోకమును జయించిన విశ్వాసి. లోకాశలను జయించి క్రీస్తు పోలికను ప్రదర్శించే శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు పరిపూర్ణులుగా ఉండాలి. ఆమేన్. వాక్యానికి మీరు భయపడాలి. వాక్య ప్రకారం మీ జీవితాల్లో దేవుని నామానికి మహిమ తెచ్చేవిగా ఉండాలి. స్తోత్రం. కాబట్టి పిల్లరా, మీరు గమనిస్తే ఆమె ఏం చేసింది? తన కుమార్తెకు ఏమి నేర్పింది? నాట్యం నేర్పి ఆ కుమార్తెని ఏం అడగమందో తెలుసా? ఒక నీతిమంతుని తలను అడగమందండి. ఎవరిని అడగమంది? ఎవరు ఆ నీతిమంతుడు? బాప్తిజం ఇచ్చి యోహాను. యోహాను ఏమన్నాడు? ఓ హేరోదా, ఏమయ్యా నువ్వు చేసే పని? నీ తమ్ముని భార్యను నువ్వు ఎలా ఉంచుకున్నావు అని అడిగాడు. తప్పు అన్నాడు. అప్పుడు ఆమంది, నువ్వేం భయపడకు. ఆహాబ్ భార్య ఏమంది? నీతిమంతుడైనటువంటి ఆమేన్ అతని యొక్క తోటను, ఆ నాబోతు తోటను రాజు కావాలన్నాడు. అంటే అతడు మంచి వ్యవసాయం చేసే రాజే, మంచి నాలెడ్జ్, తెలివిలు ఉన్నాయి లోకపరంగా, మంచి మంచి ప్రాజెక్టులు చేస్తున్నాడు, మంచి మంచి వ్యవసాయ క్షేత్రాలను తయారు చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నా మాట అర్థమవుతుందా? అయితే నాబోతు యొక్క ద్రాక్ష తోట వీళ్ళకంటే బాగా పండుతుందంట. అందుకని ఏమన్నాడు? ఆ తోటను కూడా మాకు ఇచ్చేయచ్చు కదా. చాలామంది నన్ను ఏమన్నారు తెలుసా? చెన్నై సంఘాన్ని మాకు ఇచ్చేసి మీరు వెళ్ళిపోవచ్చు కదా సార్. నీకు ఎందుకు ఇవ్వాలి ఆ తోట? దేవుడు చూపించిన తోట. ఇప్పుడు దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, 2 3 ఆ పంట నీకు నచ్చితే నువ్వు బలవంతంగా ఎందుకు లాక్కోవాలి? అది దేవుడు పంపితే ఇష్టపడి కష్టపడి చేసుకునేటటువంటి చిన్న తోట, అంతేనా? నాబోతు ఎంత తోట? చిన్న తోట. ఈ పెద్ద పొలాలు, పెద్ద పెద్ద కట్టడలు, పెద్ద పెద్ద తోటలు కలిగినటువంటి ఆహాబుకి ఏం కావాలంట? ఈ చిన్నవాని తోట కావాలంట. ఆమేన్. అప్పుడు స్త్రీ ఎంత చెడ్డదో అనే దాని గురించి చెప్తున్నానండి. మీరు కాదన్నాను ముందే గుర్తుపెట్టుకోండి. మీరు వధువు, మీరు క్రీస్తుకు భార్య అయి ఉన్నారు. మీరు రెస్పెక్టబుల్. ఆమేన్. నేను చెప్పబోయే వాటిలో మిమ్మల్ని పోల్చుకోకండి అని చెప్తున్నాను ఇందాక నుంచి నేను. అదే స్త్రీలు. ఆమేన్. కాబట్టి మీరు వాక్య సంబంధులు. వాక్య వ్యతిరేకుల గుణ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తున్నానండి నేను. చెప్పేది అదే. వివాహ వ్యవస్థను పెడచెవిన పెట్టి ఎవరికి నచ్చినట్టుగా వారు వెళ్ళిపోవటం, దట్స్ రాంగ్. నేను అంటాను, మీరు వివాహం చేసుకోవటానికి ముందే ఆలోచించాలి. అప్పుడు ఆలోచిస్తారా? ఒక వ్యామోహంలో పడిపోయి గుడ్డోడు గడ్డిలో పడినట్టుగా వేగంగా పెళ్ళిళ్ళు చేసుకోవటం. ఎంత స్పీడ్గా బాల్ ఆ గోడను తగులుతుందో అంతే స్పీడ్గా రిటర్న్ అయిపోయి నాకు వద్దు, నేను డైవర్స్ ఇచ్చేస్తాను. ఈ వివాహము విడాకులు అనేది ఇదే. వివాహము విడాకులు లేక పరిత్యాగం అనేది తరులపాడులో చెప్దామని వెళ్తే 2 స్త్రీలు వచ్చి, అయ్యగారు ఇంకా ఈయనతో నేను ఏగలేకపోతున్నాను, విడాకులు ఎట్ట తీసుకోవాలో చెప్పండి. నేనంట, అమ్మో ఇక్కడ ఈ వాక్యానికి సెట్ కారు. 2 వచ్చారు. ప్రియరా, అదంతా మీరు వినాలా? అసలు విషయం ఏంటో వినాలా? ఎందుకు? ఈ కాలము చెడు కాలం కాబట్టి వారి ఆశల యొక్క కోరికల చొప్పున దేవుని నియమాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పండి. తారుమారు. అసలు అమెరికాలో వివాహ నియమమే లేదు. ఈ అమెరికా వెళ్ళి ఎవరికి బుద్ధి చెప్పాలంట? ఇరాన్కు బుద్ధి చెప్పుద్దంట. దేనికి బుద్ధి చెప్పుద్దంట? ఇజ్రాయేల్ అంటారా? వాళ్ళు తమ దేశం కోసం పోరాటం చేస్తున్నారు. ఇరాన్ అంటారా? వాళ్ళకి యుద్ధకాంక్ష ఎక్కువ అండి. వాళ్ళు ఎప్పుడు చూసినా, ఇప్పుడు దురదున్నవాడు గోక్కోకుండా పోతాడా? లక్షణం అది. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది? తన సొంత పక్క దేశమే వాళ్ళే మళ్ళీ ఇరాన్తో మాట్లాడితే గోక్కుంటుంది. ఏం చేస్తుంది? అంత ఎందుకండి, 2 తోడుకోడళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు, గోక్కోకుండా ఉంటారా? ఒకే ఇంటిలో ఉన్నటువంటి వారు కదా, కాదంటారా? అది తోడుకోళ్ళకి పడుతుందా? మరి ఇరాక్ ఎలా పడుతుంది? మీరు అనొచ్చు, వాళ్ళు వాళ్ళే కదా, వీళ్ళు వాళ్ళే కదా, వాళ్ళు అరబ్బులే కదా, వీళ్ళు అరబ్బులే కదా. మరి మీరు కూడా ఒక కుటుంబమే కదా, ఎందుకు తన్నుకుంటున్నారు? మీరు 3 అక్క చెల్లెలు ఇప్పుడు హ్యాపీగా ఉంటారు.
అంతేనా? ఎలా ఉంటారు? మీ నాన్న ఎవరు? యోసేపు. అమ్మ ఎవరు? జయమ్మ. మీదే కుటుంబం? యోసేపు కుటుంబం. బ్రహ్మాండంగా ఉన్నది. వివాహం అయ్యాక మీకేముండదు, మీ నాన్నకు ఉంటుంది. ఎర్రెంటుకలు కాదు కదా, తెల్లెంటుకలు కాదు కదా, ఇంకా ఎంటుకలే ఉండవు. అంటే ఈ గొడవల్లో తలా ఒకరి కోసం ఆలోచించలేక ఏమైపోతాయి, ఆలోచన ఎక్కువయ్యి రాలిపోతాయి. నిన్న షాప్కి వెళ్ళాం, ఈ హెయిర్ కటింగ్ షాప్కి వెళ్తే మన ప్రతాప్ వేసాడు, అయ్యగారికి సమ్మర్ కటింగ్ అన్నాడు. నేను సమ్మర్ కటింగ్ అంటే చల్లగా ఉంటుంది అనుకున్నా, కానీ గుండె అవుద్ది అనుకోలే. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఓకే, గుడ్, మంచిదే, బాగుంది. నేను బరువుగా తలకాయ తిప్పుదాం అనుకున్నా పొద్దున్నే, కానీ బరువు లేదు, తప్పని తిరిగిందండి తలకాయ. కారణం ఏంటంటే ఆ చెత్త అంతా పోయింది. దేవుని స్తోత్రం కలిగిన కాక. కాబట్టి పిల్లరా, ఇక్కడ దయచేసి గమనిస్తే ముందు బాగానే ఉంటారు, ప్రాబ్లం సాతాను వలన కలుగుతుంది. పరిపూర్ణమైన ప్రేమ అని దేవుడు చెప్పాడు. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. ఇప్పుడు లోకమును ప్రేమించవద్దని దేవుడు చెప్తే లోక ప్రేమలో పడి తండ్రి ఆజ్ఞనే విడిచేశారు వాళ్ళు. ఏది విడిచారండి? ప్రవక్త భలే చెప్తాడు. ఏమంటాడంటే, స్త్రీనట పురుషునట దేవుడు తన పోలికను చేసుకున్నప్పుడు అతడు పురుషుడిగా ఉన్నాడు. ఆ పురుషునిలో ఉన్నటువంటి స్త్రీతత్వాన్ని ఒక చిన్న ఎముకలోని భాగము ద్వారా, ఒక ఎముక ద్వారా, చిన్న మాంసపు ముద్ద ద్వారా వేరు చేస్తే ఆ చిన్న ఎముక మాంసమే ఆదాముతో పాటు మనల్ని అందరినీ చంపింది. మనలో నుంచి వచ్చింది మనల్ని చంపిందా, బయట నుంచి వచ్చింది మనల్ని చంపిందా? చెప్పండి. ఇప్పుడు తోడుకోడల్లో తన్నుకొని మామగారు ఇల్లంతా కాల్చారనుకోండి, ఇంట్లో నుంచి వచ్చిందా బయట నుండి వచ్చిందా? చెప్పరేంటండి? ఇప్పుడు మొత్తం దేశము, ప్రపంచం మొత్తం మీద అనేక అణ్వాయుధాలు ఉన్నాయంటండి, అణుబాంబులు ఉన్నాయంట. మీ తెలుగులో, అచ్చ తెలుగులో కనీసం ఒక 10 అణుబాంబులు అయితే సగం పోతుంది. కనీసం 100 అణుబాంబులు ఒక్కసారి కనుక పేలితే సూర్యుడినే కమ్మేస్తుంది అంటండి పొగ. సూర్యునిలో నుండి రావలసినటువంటిది ఏది కూడా మనకు రాదు, భూమిలో నుండి రావాల్సింది ఏది కూడా మనకు రాదు, ఓజోన్ పొర అసలు ఉండదు. కాబట్టి మనుషులు అనేవాడు బ్రతకడానికి అసలు సాధ్యమే కాదు. ఒకవేళ బ్రతకాలన్నా ఇప్పుడు అందరూ పోతారు కదా, మరి ఎందుకు దురద ఒకడి మీద ఒకటి బాంబులు వేయాలని? ఎవడు పెట్టాడు ఆ దురద? ఎవరు మాట్లాడలే. ఇప్పుడు ప్రీతి భార్యాభర్తలేనా? అప్పుడప్పుడు ఏం చేస్తారు, శత్రువులా కొట్టుకుంటారు. ఎందుకో మరి నాకు తెలియదు, ఎందుకంటారు. ఒకవేళ కొట్టుకునేటప్పుడు ఏమంటారు తెలుసా? కొట్టుకుంటే ఆ కోపంలో, తాపంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఎలాగుంటో తెలుసా? నువ్వు సత్తే నేను బాగుంటాను రా అంటారు. సత్యాక అన్నామణి గారిలాగా మంచం పడతారు. బతుకున్నప్పుడు సైతాన్ ఏమంటుంది? నేను మొన్న హైదరాబాద్లో ఒక వాక్యం చెప్తా, బయట సంగతి దేవుడెరుక, మీ భర్తలను మంచిగా ప్రేమించండి అని నేను చెప్తే ఒక అమ్మాయి అంటుంది, మా భర్తను మేము ప్రేమిస్తున్నామో లేదో నీకు ఎట్ట తెలుసు అంటుంది. నాకు తెలవవసరం లేదమ్మా, మీ భర్తకు తెలియాలా అంటున్నాను నేను. అంటే నేను వాక్య సందర్భంలో బోధిస్తున్నాను. నా మాట విన్నారా? ఇప్పుడు భర్తలు పోయిన వాళ్ళు, భార్యలు పోయిన వాళ్ళు బోర్ని ఎడుతున్నారు. ఎందుకో తెలుసా? లేడే అని కాదంట, ఇంకొక పెళ్ళి జరగట్లేదా అని. ఎవరు మాట్లాడలే. ఇప్పుడు 60-70 ఏళ్ళ ఆమెను కూడా నువ్వెందుకమ్మా ఇంత బలహీనంగా ఉన్నావు, పెళ్లి చేయమంటావని టక్కన లేచి కూర్చుంటుంది. ఎందుకంటే వయసు పోతుంది కానీ ఇచ్చ చావట్లా. ఏం చావట్లా? వయసు పోతే పోయిన కోరిక ఎక్కడికి పోతుందండి? దట్ ఈస్ ద లస్ట్. ఏమంటారు అది? మానవ సంబంధమైన కోరిక. సాతానుగాడు ఇచ్చిన ఇచ్చ. నువ్వు సావునన్నా చేస్తావు కానీ ఆ ఇచ్చ మాత్రం నీలో పోదు. భార్యాభర్తలు కాపురం శరీరంతో చేశారంటే నేను ఒప్పుకోను, బైబిల్ కూడా ఒప్పుకోదు. కాపురం హృదయంతో చేయాలి, కాపురం గుణలక్షణంతో చేయాలి, కాపురం కమాండ్మెంట్స్తో చేయాలి. కమాండ్మెంట్ అంటే ప్రామిసుల ద్వారా కాపురం జరగాల, శరీరం ద్వారా ఎన్నడూ జరగదు. జరిగితే పిలుపు భార్య హేరోదును ఉంచుకోదు, హేరోదు కూతురు నీతిమంతుని తలకాయని పోగొట్టదు. ఇప్పుడు ఆహాబు భార్య అయినటువంటి యెజబెల్ ఏం చేసింది? నీతిమంతుడైన నాబోతుని చంపించిందండి. ఒక దుర్మార్గురాలు ఏం చేసింది? నీతిమంతుల యొక్క మరణానికి ఆమె ఏం చేసింది?
కారకురాలైంది. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్ చెప్తారా? నేను ముందే చెప్పాను, మీరు ఫీల్ అవ్వకండి, మీరు కాదు, నేను చెప్పేటటువంటి స్త్రీలు వేరు, వారి గుణలక్షణాలు వేరు, మీరు వేరు. మీరు క్రీస్తు వాక్య గుణము కలిగినటువంటి వారుగా మీరు ఉన్నారు. స్తుతి. కాబట్టి పిల్లరా, ఇక్కడ గమనించాలి, అది పైన ఎంతో చక్కగా ఆరాధన చేసి లోపల అన్యాయం పెంచుకుందంట. ఆమె చెప్పమంటారు ఈ అన్యాయం ఎలాంటిదో? పైకి కాలేజీల్లో భలే అంటారు, ఒకరినొకరు మంచిగా అన్నయ్య అన్నయ్య అంటారు. ఏమంటారు? బ్రదర్ బ్రదర్ అంటారు. వీడేమంటాడు? ఏం సిస్టర్ 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 అంటాడు. పైకి బ్రదర్ అండ్ సిస్టర్, లోపల అన్యాయం. లోపల ఏంటి? నిజం చెప్పండి. కాబట్టి ఎందరో ప్రాక్టీస్ అవుతున్న డాక్టర్లు ఎవరి చేతిలో చంపబడ్డారు తెలుసా? అన్న అని తిరిగినటువంటి మృగం చేతిలో చంపబడ్డారు. ఈరోజు బయట ఏమున్నాయి? మృగాలు ఉన్నాయి. మృగం ఎవరు? మనుషుడు కాదు. మనం పోరాడేది శరీరాలతో కాదు. నేనంటే నువ్వు వాక్యం లేకపోతే వాడు మనిషి కాదు, మృగం. వాక్యం లేకపోతే వాడు ఎవడు? ఈరోజు క్రమం ఉందా? మృగాలకైనా అంటే నేను ప్రవక్త మొన్న చాప్టర్లో చెప్పాను, కుక్కలకి జంతువులకైనా ఒక ఆర్డర్ ఉంది. అవి పిల్లలను కనటానికి మాత్రమే కలుసుకుంటాయి. మనుషులకు ఆర్డర్ లేదు. వారు ఎప్పుడైనా పాపం చేస్తారండి. ఎందుకని? సాతాను వారిని అలా తిప్పివేసింది. జంతువుల్లో మగ జంతువు బాగుంటుంది, కానీ మానవుల్లో స్త్రీని అందంగా సాతాను గడి తయారు చేశాడు. ఎవరిని? ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడంటే, ఒక బ్యూటిఫుల్, ఒక హ్యాండ్సమ్ మగాడైనా, ఒక బ్యూటిఫుల్ ఆడదైనా సంథింగ్ రాంగ్ అన్నాడండి. ఏమన్నాడు? ఎవరు మాట్లాడట్లా? మన ప్రార్థన ఎలా చేద్దాం? అందమైన పిల్లలు పుట్టాలి ప్రభువా. ఏ పిల్లలు పుట్టాలా? కానీ ఇక్కడేమంటున్నాడు? అందం మోసకరం అంటున్నాడు. వాడు అందంగా ఉంటాడు, వాడు తేనె పూసిన కత్తి. ఏం చేస్తాడు? మా మనకి అందమైన పిల్లలంటే ఎంత ఇష్టమో. ఏం కావాలంట? ఇంకా నయం, మా టైంలో అందసందాలు తెలియలా. నేను ఎలా ఉండేనంటే, పాత సినిమాల్లో రమణారెడ్డి ఎలా ఉంటాడో అలా ఉండేవాడు, సన్నగా. మనమ్మ సూర్యకాంతం లాగా ఉండేది. విన్నారా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయ్యి అందం చూసి చేసుకోవాలంటే కుదురుద్దా? అది కుదిరే పనా? నా మాట అర్థం కావట్లా. ఇటు అటు చూస్తున్నాడు, ఏసేపు చూస్తున్నాడు, ఏంటి అట ఇప్పుడు లావు ఉన్నానంటే అది వేరులేండి. ఇది లావే కాదు అసలు. అది నువ్వు అనుకున్నట్టు లావు కాదు అది. కాబట్టి పిల్లరా, భూలోక సౌందర్యం కానే కాదు. చాలా దివ్య సుందరుడై ఉన్నాడంట మోషే. మోషే ఎలా ఉన్నాడు? తల్లి చూసినప్పుడు ఏదో ఒక ప్రత్యేక ఆకర్షణ మోషేలో ఉందంట. అయితే మోషే అరణ్యానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఎవరైనా మోషేని చూసి ఆకర్షించబడతారా? ఏం పెరిగిపోయింది? ఏం వస్త్రాలు వేసుకున్నాడు? ఆ తోలు వస్త్రాలు వేసుకున్నాడు. గొర్రెల కాపురులు గొంగలు ఎలాగైతే వేస్తారో అలాంటి వస్త్రాలతో వచ్చి ఫరో దగ్గర నిలబడ్డాడు. ఫరో భయపడ్డాడు ఆనాడు మోషే తెలివిని, జ్ఞానాన్ని, అందాన్ని చూసి. మీకు ఫరో ఇంటి స్త్రీ లేదంటే ఫరో కుమార్తె మోషేని పెంచుకుందంటే, ఆ లోక సంబంధురాలు మోషేని పెంచుకుందంటే అంత సౌందర్యాన్ని చూసి పెంచుకుందా? బాహ్య సౌందర్యాన్ని చూసి పెంచుకుందా? ఇది వస్తుంది, ముందు వెళ్దాం మనం. దేని చూసి మనుషుడు దేనికి ఆకర్షించబడతాడో? ఎవరు మాట్లాడలేదండి. అంటే దేన్ని చూసి? నీ భర్తను నువ్వు ప్రేమించు, అందం చూసి ప్రేమించావంటే అయిపోతావు. ఎందుకంటే ఆ భర్త కంటే అందగాడు ఇంకొకటి ఉండడు అంటారా? తల తన్నేవాడు ఉంటే వాడు, ఇప్పుడు తాడి తన్నేవాడు వాడు తల తన్నేవాడు ఇంకొకటి ఉండడా? అందమే బేస్ అయితే ఎంతమంది అందగాళ్ళు వస్తూ ఉంటారు, నువ్వు ఎంతమందిని ప్రేమిస్తావు? అంత ఎందుకు? కొంతమంది పెళ్ళి అయ్యే లోపలనే సర్వీస్ క్లోజ్. ఎందుకు సర్వీస్ క్లోజు? ఒక్కొక్క అందగాడు వస్తాడు, మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకొక అందగాడు వస్తాడు, వాడు మోసం చేసి వెళ్ళిపోతాడు. ఇంకొక అందగాడు వస్తాడు, మోసం చేసి వెళ్ళిపోతాడు. నేను చెప్పట్లా, ఇది వర్తమానం.
ప్రతి అందము కూడా మోసం. మోసం అంటే నీవు అందంగా పుట్టినందుకు నువ్వు మోసగాని కాదు, నువ్వు మోసగాని కాదు. లోకంలో అందం అనేది మోసం చేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సినిమాల్లో సూపర్ హిట్ అవ్వాలంటే ముఖం లేని దాన్ని పెడతాడు ఆ సినిమాలో. ఒక వ్యాసం రాశారు, అందులో ఏమని రాశారంటే, రోజు రోజుకి స్త్రీ యొక్క అందం పెరుగుతుందంట. అప్పుడు మిస్ వరల్డ్ వాళ్ళు రికార్డ్స్ తీసుకొచ్చారు. రికార్డ్స్ ప్రకారం అంతకుముందు ఎలిజబెత్ రాణి అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి కదా, వాళ్ళ అందాల కంటే ఇప్పుడున్న అందం మించిపోతుందంట. అంటే వాళ్ళ స్కేల్స్ ఉంటాయండి లెక్కలో. ఆ లెక్కల్లో ప్రతి సంవత్సరం కొలిసినప్పుడు ప్యూర్ 100% అందగత్తే ఇలా ఉండాలని ఒక స్కేల్ ఉంటుందండి. అది ఆ స్కేల్లో కొంతమంది పోటీ పెడతారండి. ఆమె రమేష్కి తెలియక కనీసం మా అమ్మ క్యాట్ వాక్ అన్నా చేస్తే అంటే క్యాట్ వాక్ అంటే వాడికి అర్థం కాదు, అంటే మెల్లిగా నడిస్తే బాగుండు అంటున్నాడు. అది చెప్పడం తెలియక వీడేమన్నాడు, క్యాట్ వాక్ అంట. క్యాట్ వాక్ ఎవరు చేస్తారు? మిస్ వరల్డ్ చేస్తారండి. నా మాట విన్నారా? క్యాట్ వాక్ ఎవరు చేస్తారు? ఇప్పుడు వాళ్ళ అమ్మలేసి క్యాట్ వాక్ చేయాలంట. అప్పుడు క్యాట్ వాక్ చేయబట్టే కదా ఇప్పుడు పడుకుందే. నవ్వుతున్నాడు ఏసేపు. అంతేనా? ఇప్పుడు వాళ్ళ ఆయన మిలిటరీ చూడండి, ఆయన చాలా హ్యాండ్సమ్. ఈవిడి సమ్, అంటే హ్యాండ్సమ్ కాదు కానీ సమ్, అంతేనా? అప్పుడప్పుడు బాబీ నవ్వి మా మామ పళ్ళు పడ్డాయని ఫీల్ అవుతాడు. గట్టిగా నవ్వుపోయి అబ్బా మా మామ పళ్ళు పడ్డాయి అంటాడు. కాబట్టి ఆమెని అన్నమ్మ అనే దానికంటే పల్లమ్మ అని ఎక్కువ పిలిచేవాళ్ళండి. మీకు అర్థమైందా? ఆమె ఫీల్ అయ్యేది. ఎలా ఫీల్ అయ్యేది? మా హస్బెండ్ ఈజ్ బ్యూటీ హ్యాండ్సమ్, కానీ నేను అన్ని విషయాల్లో బ్యూటీ కాబట్టి నా పళ్ళే బ్యాడ్ అయిపోయినాయి. ఏమైపోయినాయి? మీకు అర్థమైందా? కాబట్టి పిల్లరా, ఇక్కడ ఏంటి ఈ ఫిజికల్లీ అప్పుడు ఆమె జీవితకాలం అంతా కూడా ముఖానికి మట్టి పూసేదండి. మట్టి చెన్నై నుండి తెప్పించుకునేది. అప్పుడు అరుణ వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నారు, సంపద ఆర్డర్లో ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఫోన్ కాన్ఫరెన్స్లో వింటున్నాడు. ఆమె ఎందుకు ఈ పాడు ముఖానికి మట్టి? అమ్మ చెన్నైలో దొరుకుతుందంటే ఏదో మట్టి ముఖానికి పూసుకుంటే తెల్లగా వస్తుందంట. కాబట్టి పిల్లరా మీరు గమనించాలి, ఆమె చండీగఢ్లో నుంచి కొన్ని దాన్ని ఏమంటారండి, కాస్మోటిక్స్. కాబట్టి అక్కడి నుంచి సౌందర్య సాధనాలు ఎన్నో తెచ్చి నూరి వేసి అని తిరుగుతూ ఉండేది ఎండలో. ఎందుకంటే అది పూసుకొని ఎక్కడ కూర్చోవాలంట? ఎండలో కూర్చుంది. ఇప్పుడు ఆ ముఖం అంతా ఇలాగ అయిపోయి నక్కలాగా. ఆమె కూడా వింటుంది రికార్డు. నాకేం భయం లేదు. కారణం ఏంటో తెలుసా? నేను అనేది ఏంటంటే, మీ హృదయము, మీ శరీరము, మీ మనస్సు నా దేవునికి ఇవ్వండి. 25 ఏళ్లలో పరిచర్య ప్రారంభించి ఆమె ఈ 54 సంవత్సరాలు, అంటే అంత ఇంచుమించుగా 29 సంవత్సరాలు ప్రభువులోనే వాడేశానండి. ఇక వేరే ధ్యాసే లేదు. నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఇదిగో దేవా నా జీవితం వదిలే ఆపాదమస్తకం నీకంకితం. ఎందుకో తెలుసా? మరణ అపాయపు సమయంలోకి వెళ్ళాక నేను ఊహించుకుంటూ ఉండేవాడిని, ఈ పాటికి ఎన్నో సంవత్సరం జ్ఞాపకార్థ కూడిక జరిగేది. నా శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని పురుగులు తినేసేవి. నేను ఎంత సౌందర్యవంతంగా పెట్టుకున్నా ఈరోజు నేను ఉండేవాడిని కాదు. ఈరోజు ఉన్నానంటే ఎవరు కారకుడు? దేవుడు. అందుకని ఆయనను ప్రకటిస్తూనే ఈ ప్రాణాన్ని, శరీరాన్ని, అందుకే చాలామంది నా తోటి సేవకులైన మీ ఓపిక చాలా గ్రేట్ సార్. కాదు, నా ఓపిక కంటే నా డెడికేషన్ చాలా గ్రేట్. విరక్తి చెందాను. మన ఈ 25 ఏళ్లలోనే ఈ జీవిత సంబంధమైన ప్రతి దానిలో విరక్తి చెందాను. లోకంలో ఉన్న ప్రతి దాన్ని చూసి విరక్తి చెందాను. మరణాపాయము వచ్చినప్పుడు, ఆ పరిస్థితిని చూసినప్పుడు ఈ భౌతికమైన కృత్రిమ జీవితం కంటే దేవునితో కలిసి నడిచే జీవితం గొప్పదని నేను పైన ఉన్నదాన్ని చూశాను. నేను ఆ పైకే చూస్తూ ఉన్నాను కాబట్టి ఈ లోకాన్ని, ఈ దేహాన్ని లెక్క కూడా చేయలేదండి. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా మీకు?
లెక్క కూడా చేయలే. బార్బర్ షాప్కి వెళ్తే బతిమలాడతాడు, గడ్డం కూడా పట్టుకున్నాడండి ఒకడు. బాబా సార్ మీరు ఎంత సార్, నా తోటి ఫ్రెండే ఒకడు ఉన్నాడు కైకలూరులో, శరత్ అని. నా ఫ్రెండ్ కూడా కాదు, నాకంటే సీనియర్ వాడు. అయితే ఇప్పుడు సారే అంటాడు కానీ, అంటే పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి, మీరెంత సార్, మీరు ఇలా కనబడితే నన్ను కూడా ముసలోడు అనుకుంటారు. మా ఫ్రెండ్ అన్నాను అనుకో, నన్ను ఏమనుకుంటారు, ముసలోడు అనుకుంటారు. బాబా రంగేసేస్తాను అన్నాడు. ఏమవుతాడంట, నాకు రంగేస్తాడు, కుర్రోడు అవుతాడు అనమాట. నాకు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏమంటారు తెలుసు, అన్నయ్య అంటారు నన్ను. నాకు చాలా హ్యాపీ, బికాజ్ ఇది శాశ్వతం కాదని ఒకరోజు చూశాను నేను పడక మీద, మరణశయ్య మీద. అది శాశ్వతం అనేది నేను చూశాను. ఈరోజు నేను ఇక్కడ నిలబడి బోధిస్తున్నాను, ఇన్ని ప్రయాణాలు చేస్తున్నాను, ఇది ధైర్యంగా చెప్తున్నాడు. కారణం ఏంటో తెలుసా, దీనికంటే అందమైన రాజ్యము నన్ను ఆకర్షించింది. ఈ సందర్భంలో నేను అది చెప్పాలని కాదు, కానీ మీకు దేవుని మీద ఆశ కలిగించాలనే దానికోసం చెప్తున్నానండి. ఆమేన్. అద్దంలో నా ముఖం చూసుకున్నప్పుడు నేనేమని చెప్తాను తెలుసా, ఇంతకాలం నీదు కృపలో కాపాడిన దేవా నీకు స్తోత్రం, ఇంకా నన్ను ఉంచావు. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? ఇప్పటి వరకు నన్ను కాపాడావు, ఈరోజు నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే కదా, ఏ రోజుకి ఆ రోజు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి ఏం చెల్లించాలి, మనం ఏం చెల్లించాలా? నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు వివాహాలు చేసుకోండి, కానీ పైన అందాన్ని బట్టి చేసుకోకండి అండి ప్లీజ్. ఎంతోమంది మోసపోయి కేకలు పెడుతున్నారు, నరకంలో కేకలు పెట్టారో నాకు తెలియదు, భూమి మీదే కేకలు పెడుతున్నారండి వాళ్ళు. వాళ్ళ జీవితంలో మేము మోసపోయాం, ప్రతి వారు కూడా మోసపోయాం 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 మోసపోయాం. ఇదే కథ. ఆమేన్. కాబట్టి ఇదేం చూసి మోసపోయావు, అన్నం చూసి మోసపోయావు. ఇప్పుడు ఆడవాళ్ళు భయపడటం కాదండి, ఎవరు భయపడుతున్నారు చెప్పండి? ఎవరు సచ్చే శాతంలో ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు, మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు? నిజం చెప్పండి. తీయని ఆడది ఎవరిని చంపుతుంది? ఆమె యొక్క ఇచ్చ కోసం భర్తని పిల్లల్ని చంపేసి వాడు వెళ్ళిపోతుంది. అంటే మీరు వేరు, ఎక్సెప్ట్ యూ, మీరు వేరు, మీరు వాక్య సంబంధులు. అంటే బయట ఎలాంటి వారు ఉన్నారో ఒకసారి తొంగి చూడండి అని చెప్తున్నాను నేను. కారణం ఏంటంటే వాళ్ళు సాతాను చేత నడిపించబడి ఒడివడిగా వెళ్ళి మోసపోయి భ్రష్టులై ఈరోజు ప్రార్థన చేయమంటున్నారు. ఎందుకో తెలుసా, మళ్ళా దేవుడు మేలు చేస్తే మళ్ళా పాపం చేద్దామని. అందుకే దేవుడు చెప్పాడు, సుందరములైన మీ అవయవాలకి ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. ఆమేన్. ఈ మధ్య యోసేపు చెప్పాడు, చేయమ్మ భయపడుతుందయ్యా అని. ఎందుకు భయపడుతుంది? ఎందుకు భయపడింది అంతేనా? ఎందుకు భయపడింది? ఎవరో ఏదో చెప్పారని భయపడింది, అంతే కదా. ఎవరు ఏం చెప్పినా మీరు భయపడాల్సిన పనిలేదు, దేవుడు మీకు తోడాడు. మీరు దేవుణ్ణి విశ్వసించిన ఎడల మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. ఉదయం నేను చెప్పాను, మనము సూపర్ న్యాచురల్ దేవుని కలిగి ఉన్నామండి. మానవాతీతమైన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. మనుషులకు అసాధ్యమైనవి కూడా దేవునికి సాధ్యమే. అందుకంటే బైబిల్, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. నేను అంటాను, మీ శరీర ప్రాణాత్మలు దేవునికి ప్రతిష్ఠ చేయండి. మీరు ప్రతిష్ఠ చేశాక మీరు దేనిని గురించి చింతపడరు, దేని గురించి భయపడరు. ఆమేన్. ఈ మధ్య ఒక ఫోన్ వచ్చింది నాకు. అతనికి పొలం ఉంది, ట్రాక్టర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తన భార్యని ఎలాగోలాగా వదిలించుకుందామని ఏమని ప్లాన్ వేశాడంటే, ఈసారి కనుక ఆడపిల్ల పుడితే నీ సుమ్మ నాకు ఆడికి తెలుసు మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని. బాబు ప్రతాప్, నువ్వు కాదులే, నేను చెప్పేది వినాలా, కంగారు పడుకో. ఆడపిల్లే పుట్టిందండి. ఏం పుట్టింది? ఇప్పుడు అతడు అంతకుముందు ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడంట. అమ్మాయికి ఇంకా పెళ్ళే కాలేదంట.
ఈ వాక్యం కూడా నాకు ఫోన్ చేసిన వాళ్ళు వింటారు. వింటే నేనేం చెప్తాను, నాకు చెప్పకూడదు. అందుకే నాకు చెప్తే నేను ఆన్లైన్లో ఖచ్చితంగా చెప్తానండి. అది నేను ముందే చెప్తున్నా. ఏదే ఏదైనా ఉంటే ఆలోచించుకొని చెప్పండి. అర్థమైందా? ఎందుకంటే నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది తెలుసా? ఒకరి జీవితమును గురించి నేను చెప్పినప్పుడు ఇంకొకరి జీవితము జాగ్రత్తగా ఉంటుందని చెప్తున్నాను. అవతల ఒకడు గుంట్లో పడ్డాడనంటే చెప్పొద్దయ్య గారు అని అంటే వెనకాల వెళ్ళినోడు ఎక్కడ పడతాడు మళ్ళా? మరి చెప్పడం మేలా కీడా? నేను ఎగతాళి చేయటానికి చెప్పినా, వారిని చెడు ఉద్దేశంతో చెప్పినా రాంగ్. మీరు అటువైపుగా వెళ్తే పడిపోతారని చెప్తే అది రైటే. ఆమెన్. నాకు ప్రార్థన విన్నపం వచ్చింది. నేను అన్నాను, లేదమ్మా, ఇది ఇప్పుడు భాగవతం కాదు, ముందు భాగవతమే. అతడికి బలవంతంగా పెళ్లి చేసి ఇది చేస్తుంటారు, కానీ అంతకుముందు నుంచి అతడి కమ్యూనికేషన్లో ఉన్నాడు అని నేను అనుకుంటున్నా. మీరేమంటారంటే అందరూ అదే అంటున్నారు అని మనసులో మాట చెప్పేశా నేను. అందుకని అతడు ఇప్పుడు ప్రతాప్ ఉన్నాడు, ఆడపిల్లలు పుట్టితే ప్రీతి జాగ్రత్త, అదిగో లాస్ట్ అమ్మాయిని ఎత్తుకొని కైకులూరు వెళ్ళిపోవాల్సిందే నువ్వని అన్నావా బాబు? ఏమో సైలెంట్గా ఉన్నావా అన్నాడేమో డౌట్గా మెల్లిగా చెప్తున్నాడు. ఓకే, కాబట్టి నిజంగా భార్యను ప్రేమిస్తే దేవుడిచ్చి పిల్లల్ని బట్టి, 3 పిల్లలు ఎవరికి? యేసేపుకి. జయముకు బాగాలేకపోతే యేసేపు వణుకుతున్నాడు. వనకాల తప్పదు. ఇప్పుడు ఫస్ట్ సారి గాల్లో తేలియాడితే మనమ్మని తీసుకొచ్చా, ఎందుకని? నాకు తప్పదు కదా, మళ్ళా తీసుకురావాలి. చూపించకపోతే ఏం చేస్తాం? మళ్ళీ మొన్న పగలు రాత్రి తెలియట్లేదు అంది. ఇలాగ ఎక్కడో డిమ్లో ఉండి పగలు రాత్రి నాకు అర్థం కావట్లేదు అయ్యా అంది. అనేటప్పటికి కొద్దిగా రెస్ట్ కావాలి నీకు అని చెప్పేసి మళ్ళా కొద్దిగా మాకు తెలుసు కదా నిద్ర లేకపోతే ఏమవుతుంది అనే సంగతి తెలుసు. కాబట్టి ప్రియులారా మీరు గమనిస్తే, ఎందుకని? అది బాహ్యపరమైన కార్యాలు కాదు, అందసందాలతో విషయాలు కాదు. అది నిజమైన ప్రేమకు సంబంధించిన విషయాలు. ఇప్పుడు నిజంగానే తన భార్యను అతడు ప్రేమిస్తే ఈసారి ఆడపిల్ల పుడితే వదిలేస్తానని అంటాడా? నా అంశం తెలిసి కదా, వివాహము పరిత్యాగం. ఆదిలో అలా లేదంట. ఎందుకు లేదంటే శరీర సంబంధమైన లస్ట్, శరీర సంబంధమైన భ్రష్టత్వం సాతానుగాడి తెచ్చాక అలా ఉంది, కానీ సాతానుగాడి ఏదేళ్ళకి అది తేనప్పుడు అది లేదు. మీకు విషయం తెలుసా? 2 పావురాలు ఉంటాయి. ఎన్ని పావురాలు? 2 పావురాల్లో ఒక పావురాన్ని చంపండి, వెంటనే ఈ పావురం వెళ్ళి ఇంకో దాంతో జత కడుతుందని ఎంతమంది చేతులు ఎత్తారు? జత కడుతుందా? నో. ఆ పక్షి అలాగే ఉంటుంది, ఒంటిగా ఉంటుందండి. తన అంతకుముందు ఆ 2 పక్షులు కలిపి కట్టుకున్న గూట్లోనే ఉంటుంది. అది గుడ్లు అయితే ఇంకా పెట్టదు. అంటే భర్త చనిపోతే ఇంకా అది గుడ్లు పెట్టదు, కానీ అది ఒంటిగానే ఉండి చనిపోద్దండి. అది ఎక్కువగా మూలిగేటటువంటి పావురాలు అవే. మరి పక్షులకి ఆ ధర్మం ఉంది, మిగతా వాటికి ఆ ధర్మం ఉంది. మనుషులకి ఎందుకు ఆ ధర్మం అంటే, పక్షులను సాతానుగాడు కోళ్ళ, జంతువులను సాతానుగాడు కోళ్ళ, ఒక మనిషిని సాతానుగాడు పాడు చేశాడు. ఆది నుండి అలా జరగల. మిగతావన్నీ సృష్టించబడ్డాయి, కానీ ఆదాములో నుండి ప్రత్యామ్నాయముగా మోసపోవటానికే దేవుడు స్త్రీని బలహీనంగా సృజించాడు. ఆమేన్. అంటే ఆల్వేస్ స్త్రీ మోసపోవటానికే అవకాశం ఉంది. ఎందుకంటే అందుకే చెప్పాడు, ఏమన్నాడు? స్త్రీ బలహీనమైన ఘటము. ప్రవక్త అమెరికాలో ఉన్నప్పుడు ఒక సర్వే చెప్పిందంట. ఏమని చెప్పిందో తెలుసా? అమెరికాలో నేరములన్నిటికీ ప్రధాన కేంద్రకం అంట స్త్రీ అంట. అంటే నేరాలన్నీ ఎవరు చుట్టూ తిరుగుతున్నాయంట? ఒక స్త్రీ చుట్టే తిరుగుతున్నాయంట నేరాలు. అక్కడ ఏ ప్రాబ్లం జరిగినా మధ్యలో స్త్రీ ఉంటుందంట. మీకు అర్థమైందా? ఈరోజు అది ఇండియాకు కూడా వచ్చేసింది. ఏ గొడవ జరిగినా దాని వెనకాల ఎవరుంటున్నారు దాని వెనకాల? ఆమేన్. నేను ఒక యవనస్తుడిని గట్టిగా గద్దించానండి. ఇప్పుడు కదలే, దాదాపు ఒక 25 సంవత్సరాల క్రిందట. అప్పటి నుంచి దేవుని కృప వాక్యంతో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఆ యవనస్తుడికి నేను చెప్పాను, నేను నిన్ను సమస్య నుండి తప్పిస్తే నువ్వు మళ్ళీ కొత్త సమస్య ఎందుకు తెచ్చావు అని. ఆ యవనస్తుడు నాకేం చెప్పాడు తెలుసా?
నేను సమస్య తేలేదు, ఒక స్త్రీ నన్ను ఆ సమస్యలోకి నెట్టేసింది అని చెప్పాడండి. ఐఎమ్ సారీ, ఇలా చెప్పినందుకు సిగ్గుపడుతున్నాను నేను. ఆ స్త్రీ అన్నదంట, ఏమన్నదంటే, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, నీ వలన ఒక సంతానాన్ని నాకు కలిగించిపోమందంట. ఏమంది? నీ పేరు మాత్రం పెట్టుకుంటా, నేను మా ఆయనతోటే కాపురం చేస్తా. వధువా, పేరుకి మనం దేవుని పేరు చెప్పి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇలాగే కదా మోసం. భౌతిక పరమంగా జరిగేటటువంటి మోసమే ఆత్మ సంబంధంగా కూడా జరగట్లేదా? పేరుకు మాత్రం మనం క్రైస్తవులం, పేరుకు మాత్రం దేవుని పిల్లలం, పేరుకు మాత్రం దేవుని కార్యాలు చేసేవారిగా ఉన్నాం. మన జీవితాల్లో అలాంటి కార్యములు లేవు. దేవుని దైవిక ప్రసన్నత లేదు. దేవునికి భయపడే వాళ్ళు అరుదుగా ఉన్నారండి. కారణం ఏంటో తెలుసా? దీన్నే లోపల అన్యాయం పెంచుకుందంట. ఏం పెంచుకుంది? లోపల. పైకి చెప్పేది వేరు, వారు బోధించేది వేరు, బోధకు తగిన జీవితం లేదు. క్రైస్తవులని పిలువబడేది వేరు, ఆ క్రిస్టియానిటీకి లేదంటే క్రీస్తునకు తగిన జీవితం వారిలో లేదు. ఐఎమ్ సారీ. కాబట్టి పిల్లరా, ఇక్కడ చూడండి, పాపం వలన ఎలాంటి సంతానం, వరుస చెప్తున్నా, వరుస విత్తనాలు. దేవుడు ఏదైతే తినవద్దన్నాడో అది చెడ్డ విత్తనం. అది కూడా ఎక్కడుంది? ఏదేని తోటలోనే ఉంది. తోట మధ్యలో ఉందండి. మధ్యలో ఉండి దేవుడు ఏమైనా తినొద్దు అన్నాడు. ఏమన్నాడు? నా మాట వినబడుతుందా? ఈ మధ్యకాలంలో హొస్పేటలో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక చిన్న కంప్లైంట్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చిందండి. వస్తే వాళ్ళు నన్ను కూడా చెప్పి, అయ్యా మరి ఇట్లా జరుగుతుందని నాకు చెప్తున్నారయ్యా, నన్ను ఏం చేయమంటావు అని అంటే, తల్లిదండ్రులుగా మీరు ఒక మాట చెప్పండి అంటే, తల్లిదండ్రులుగా మేము ఏం చేయగలమయ్యా, మా దగ్గర బాగా పెంచాము, మా దగ్గరగా మంచిగానే ఉంది మా అమ్మాయి, వివాహం చేసాము, అక్కడ అలాగ ఎందుకు చేస్తుందో మాకే తెలియదు అంది. ఏమంది? అప్పుడు బాధ్యత ఎవరిదే? చేసుకున్నవాడిదే బాధ్యత. చేసుకున్నవాడికే చేసుకున్నంత అంతేని. ఇప్పుడు బాధ్యత ఎవరిదే? అందుకని వాక్యం ఏలాలా. ఒక స్త్రీని పురుషుడు ఏలినట్టుగా ఆమె ఒక సంఘాన్ని ఎవరు ఏలాలా? వాక్యం ఏలాలా. నువ్వు వాక్యం కింద కనుక ఉన్నట్లయితే ఆ సంఘము భ్రష్టత్వంలోకి వెళ్ళదు. ఆమె ఈరోజు దేనికి ఇష్టపడట్లా జనాలు? వాక్యానికి ఇష్టపడట్లా, ప్రార్థనలకు ఇష్టపడట్లా. ఆమె ఇప్పుడేమో మీకు అందరికీ ఎండ కాస్తా ఉంది, వేడిగా ఉంది, కూలర్లో ఏసీయో పెట్టాననుకో పడుకుంటారు. ఇంక ఏం లాభం? నేనేం చేయగలుగుతాను? ఇంకా కూలర్లో ఏసీలు అరేంజ్ చేశాననుకో మీరేం చేస్తారు? ఖచ్చితంగా చల్లగాలికి, ఎండకి. ఈ ప్రార్థనలో ఇందాక చెప్పాను కదా, ఏదో సాక్సులు కొనడానికి వెళ్ళి ఏసీ రూములన్నీ తిరిగి వచ్చినట్టుగా ఉంటుంది. మీకు అర్థమైందా? ఈ శరీరం చాలా మోసకమండి, చాలా మోసం. మనం అంటాము, అమ్మా దేవా నాకు కనుక సుఖంగా ఉంటే నిన్ను కాక ఎవరిని సేవిస్తానయ్యా అని చక్కగా నన్ను కనిగిరి నుంచి, మార్కాపూర్ నుంచి, తరులపాడు నుంచి నేను తిరిగి వచ్చిన హైదరాబాద్ మొత్తం తిరిగి వచ్చాక ఇప్పుడు ఇంట్లోకి వచ్చి ఏసీ వేసుకొని, ప్రభువా ఈ చల్లటి గాలిలో నీకు ఏం చేస్తాను? గురకను హారతిగా ఎత్తాను. దేన్ని? నిద్రపోతే ఏమవుతుంది? మళ్ళీ అక్కడ కటింగ్ ఏంటి? అక్కడ చెప్పవా? అందుకని మనమే నన్ను నేనే నలగొట్టుకుంటున్నాను అన్నాడు పౌలు గారు. నేను చెప్పేది మీకు అర్థం కావట్లా. ఇప్పుడు నేను ఏ గదిని ప్రేయర్కి వాడుకుంటున్నాను తెలుసా? ఏసీ లేని గదినే వాడుకుంటున్నాను. ఏసీ గదినే వాడుకోవచ్చు, కానీ ఎందుకు వాడుకోవట్లేదు తెలుసా? మీకు తెలిసి ఎందుకో? కొద్దిగా విశ్రాంతి తీసుకోవడానికి తప్ప ప్రార్థన చేసుకోవడానికి ఆ గదిని నేను యూజ్ చేయట్లా. మీకు పాయింట్ అర్థమవుతుందా? వై? ఎందుకంటారు? అది అలవాటు అవుద్దని కాదు, శరీరానికి ఏసీ అవసరమే, కానీ నువ్వు ప్రార్థన చేయాలని సంకల్పం నువ్వు తట్టుకుంటావా? అక్కడ చల్లటి గాలి అయితే తట్టుకుంటావా? ప్రార్థన చేయాలనే దాన్ని తట్టుకుంటావా? ఆయన ఎక్కడ ప్రార్థన చేసేది? ఒలీవల కొండలో గరుకైనటువంటి కఠినమైనటువంటి రాతి మీద మోకాళ్ళను గట్టిగా రఫ్ చేసుకుంటూ ఆయన మొరపెట్టాడు. శరీరాన్ని నలగొట్టుకున్నాడు కాబట్టి దేవునికి లోపరిచాడు. మనలో మనంత శరీరం అంత మోసమైనది ఇంకొకటి లేదు. మన ప్రవక్తని ఒకరు అడిగారు, అయ్యా మీకు శత్రువు ఎవరు చెప్పండి
మీకు చాలామంది శత్రువులని నేను విన్నాను. మీలో నిజమైన శత్రువు ఎవరంటే నా శరీరమే అన్నాడండి. నిరంతరము నేను బయటోళ్ళతో వాక్యం నాది కాదు, దేవుడు చెప్పమని చెప్తున్నాను. చెప్పిన తర్వాత నా శరీరానికి అది సెట్ చేసుకోవటానికి ఏం చేస్తున్నా, ప్రయాసపడుచున్నాను. నేను బోధించింది నాకు సూట్ అవుతుందా లేదో ఏం చేయాలి నేను, అంతేనా? ఇప్పుడు నేను ఇలా ఉండాలని నేను ఒకటి చెప్పాను అనుకో మీకు, నేను తెల్ల చొక్కా వేయాలి అనేది నేను మంచిది అని చెప్పాను అనుకో, నేను రంగురంగుల చొక్కాలు ఎత్తే మీకు అర్థమైందా? దానికి వ్యతిరేకమైనది నేను చేస్తే, అలాగే నేను వాక్యం చెప్పాను ఇలా ఉండాలి మీరు, ఇలా ఉండాలి మీరు అని నేను వాక్యం చెప్పాను అనుకో, వాక్య విరోధమైనది నేను చేస్తే ఈరోజు సంఘాల్లో జరిగేది అదే. నేనంటాను, కాపరిని శత్రువు కొడితే కాపరి వెనకాలన్న గొర్రెలన్నీ చెదిరిపోతాయి. ఈరోజు సాతాను చేసే మంచి సూత్రం ఏంటో తెలుసా? ఒక కాపరిని మోసగిస్తే కాపరితో పాటు ఎవరు మోసగింపడతారు? వాళ్ళని సుఖమైన తప్పుడు బోధల్లోకి నడిపిస్తే సాతాను ఏమన్నది? దేవుడు ఏది తినవద్దన్నాడని అంటే, ఏది తినవద్దన్నాడో చెప్పిన తర్వాత దాన్ని తింటే నీ కన్నులు తెరవబడతాయి, దాన్ని తింటే నువ్వు దేవత వలె అవుతావు. నిన్న చెప్పాను కదా, ప్రపంచంలో స్త్రీకి సంపూర్ణమైన అనగా పడిపోయిన కెరూబుకున్న అందము వచ్చే వరకు పెరుగుతుందంట. అంటే అది పాపం పెరిగినట్టే అన్నాడు. ఈ ప్రపంచంలో అందము పెరిగిందంటే పతనం స్టార్ట్ అయింది అన్నాడు. ఎందుకో చూపిస్తాను, అది కూడా రెండో భాగం కాకపోతే మూడో భాగం. ఉదయకాలం మిస్ అయితే మళ్ళీ సాయంకాలం, కానీ మాత్రం ఇది మిస్ అవ్వకూడదు, ఈ మెసేజ్ మిస్ అవ్వకూడదు. ఆమెన్. ఈ యొక్క ఇంపార్టెంట్ విషయాలు మాత్రం, ఈ మిస్సైల్ ఎలాగైతే ఫైర్ అవుతుందో అది వెళ్ళాల్సిందే బయటికి. ప్రవక్త దాచిన ధననిధి మనలో పేలాల. ఆమెన్. ఆయన ఆపిన మిగతా మందుగుండు సామాన్ ఎవరు పేల్చాలా? మనలో నుండి పేలాలి అది. అందుకే దేవుడు ప్రవక్తని రంగం మీద నుంచి తీసేసి వధువుకి ఆ కత్తి ఇచ్చాడు. ఈరోజు ప్రవక్త చేతిలో ఉన్న రాజఖడ్గం ఎవరి చేతిలో ఉంది? ఈరోజు 5 రకాల పరిచర్యలో ఉన్నటువంటి వధువు చేతిలో ఉంది. వధువు మోసపోదు అన్నాడు. అందుకే ఆమెన్. కాబట్టి హవ్వ, ఆదాములు క్రమములో నుండి పడిపోయినప్పుడు మనందరినీ తారుమారు చేశారు. సృష్టిలో మనం అందరం ఏమైపోయాం? తారుమారు అయిపోయాం. ఎందుకంటే పాపం వలన కలిగినటువంటి ఆ యొక్క గందరగోళంలోకి మనం పడిపోయామండి. ఫైనల్గా నేను అది చెప్తాను. హల్లెలూయా. కాబట్టి వారు పాపములో పడిపోయిన తర్వాత ప్రవక్త అంటాడు, పండు తినలేదు, పాడు తినలేదు, ఆమె వ్యభిచారంలో పడిపోయింది అన్నాడు. పాపం దేంట్లోకి వెళ్ళిందంట? ఆమె రక్తంలోకి వెళ్ళిందంట. ఆమె రక్తంలోకి పాపం వెళ్ళిన తర్వాత ఏం కలిగాడు? కయ్యను పుట్టాడు. ఆదాము కూడినప్పుడు ఎవరు వచ్చాడు? హేబేల్ వచ్చాడు. 2 డిఫరెంట్ సీడ్స్. ఇక్కడ నామకార్థ సంఘం ఉంది, డిఫరెంట్ సీడ్స్ ఒరిజినల్ సంఘం ఉంది. మధ్యలో భాగ్యమ్మ ఉంది. మధ్యలో ఎవరున్నారు? డూప్లికేట్ సీడ్ ఉంది, ఒరిజినల్ సీడ్ ఉంది. మధ్యలో ఎవరుంది? పాపం భాగ్యమ్మ మంచి సీడ్ పట్టుకుంటే సౌభాగ్యమ్మ అవుతుంది. ఇప్పుడు డూప్లికేట్ సంఘాన్ని పట్టుకుంది అనుకో, ఏమవుతుంది? ఉన్న భాగ్యం కూడా ఎవరు మాట్లాడలేదు ఏంటంటే పోతుంది. దేవుడిచ్చినటువంటి ఆ కృపను కూడా మనం పోగొట్టుకుంటాం. కానీ ఒక రకంగా ఇప్పుడు మన సహోదరి ఈ లావణ్యతో కంపేర్ అయ్యి ఒకవేళ భాగ్యం అడిగింది అనుకో, ఏం చేద్దాం అని అంటే, అప్పుడు లావణ్య అంటది, ఎందుకు అంటమ్మా అంత దూరం వెళ్ళటం? అదిగో 30 ఎన్ని రోజులు చేస్తున్నారు ఇక్కడ బాప్టిస్ట్లో? 40 రోజులు ఉపవాసం చేస్తే ఖమ్మంగా కారంగా మధ్యాహ్నం రసన ఇస్తున్నారు కదా, అన్నీ ఇస్తున్నారు కదా, ఎందుకు అంత దూరం వెళ్ళి యాతన పడేది? అప్పుడప్పుడు ఫోన్లో ప్రార్థన చేయించుకుంటే పోదా. ప్రయాస పడకుండా ఏ కార్యము జరగదు. అంతేనా? ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు కదా మీరు చేసేది. ఏం చేయాలి? పని చేస్తే జీతం ఇస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమా? నేను ఇంట్లో మడతలు ఎలాగేయాలో నేర్పుతాను, ఆన్లైన్ క్లాసెస్ ఇస్తాను, నాకు జీతం ఇవ్వండి అంటే ఇస్తారా సమీరా? నీకు నువ్వు కూడా ఇంట్లో నుండి చేస్తానంటే ఇస్తారా? అవి వేరు. దేవుని స్తోత్రం. అలాగే దేవుని ఎడల కూడా మనం కొంత త్యాగం చేస్తేనే దేవుని రాజ్యానికి అర్హులం అవుతాము. ఆ పాయింట్ కూడా నేను చెప్తానండి. ఇది కాకపోతే ఇంకొక భాగంలో 10 భాగాలైనా చెప్తాను, కానీ ఇది మాత్రం ఆపను.
అది సావగొట్టేటట్టు ఉన్నారు ఈ ఎండాకాలం అనుకుంటున్నారా మీరు? నీళ్ళు ఎన్నైనా తాగండి, మీరు తాగండి, నేను తాగుతాను. కానీ ఇది మాత్రం అది నన్ను వదిలేదాకా నేను దాన్ని వదలను. కానీ చెప్పాల్సిందే. ఆమేన్. సన్నీ ఫీల్ అవుతున్నాడు, ఇంటికాడ మటన్ పెట్టుకొని వచ్చాను, ఈయనేమో వదలట్లేదు. ప్రైజ్ ద లార్డ్. ఒక విషయం చూస్తున్నాను చూడండి. మా ఇంటికాడ వెనక నుండి ఒక సౌండ్ వినపడుతుందండి. నాకు ఇంటి వెనకాలే ఏంట్రా కై 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 అనే సౌండ్ వస్తుంది. ఏంటి అని అంటే జస్ట్ అలా లాగి చూస్తే కత్తి నూరుతున్నాడు ఒక ఆయన పొద్దున్నే. అది వెనక వైపు కత్తి నూరాడంటే ఏదో ఉంది కదా, సంథింగ్ ఏదో గట్టి దానికి వేయటానికి నూరాడు. మా వంటగదిలో కూడా కుయ్యి 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 అంటుందండి. ఇదేంటి ఇంకో టైప్లో కీక్ అంటుంది. ఇది ఏంటనంటే ఇటువైపు తొంగి చూసేలాగా మనమ్మ నూరుతుందండి కత్తిపేటని. అమ్మ ఇంటి ముందు ఇంకొక ఇల్లు ఉంది ఇటు సైడ్, అక్కడ అలాంటి తినపట్ల అంటే ఆల్రెడీ వచ్చేసా ఏమవుతున్నాయి, లిటిల్ పీస్ అవుతున్నాయండి అవి. ఓహో ఇదొక సౌండ్, ఓహో ఆదివారం ఇన్ని 3 రకాల సౌండ్లు వినపడతాయా, విన్నారా? కాబట్టి ఇప్పుడు నేను ముగిస్తే మీ సౌండ్లన్నీ ఫుల్ఫిల్ అవుతాయి, కానీ నేను ముగించను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ సంతానం చూడండి, శరీరులు మనం శరీరం సంబంధంగా నువ్వు అంత ఎంతలా పెట్టు, నీకు అది మాట వింటదా? నాకు ఉపవాసంలో ఉన్నంత శక్తి భోజనాలు చేయొద్దని నేను అంటలా. ఉపవాసంలో ఉంటేనే దేవుడు నీతో మాట్లాడటానికి చాలా అవకాశాలు దొరుకుతాయి. ఎవరితో పడితే ఎలా పడితే అలా దేవుడు మాట్లాడు. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి. ఇప్పుడు ఆమె చేసిన ఆ పాపం వలన ఒకడు పుట్టాడు, వాడి పేరు కయ్యూను. ఈ కయ్యూను దుష్టుని సంబంధి అయి ఆమె నేను ట్రైన్లో ఒక బ్యాచ్తో మేము వస్తూ ఉన్నామండి. నేను ఎప్పుడు ఇలాగ మధ్యలోంచి వెళ్ళిపోవాలా అనుకుంటే అక్కడ అంకుల్ అంది, చెప్పమ్మా అన్న మాకు 42లో విండో సీట్ ఒకటి ఉంది, వెళ్తావంటే థ్యాంక్ యూ అమ్మ నేను వెళ్ళిపోతాను, మీ గోల నేను భరించలేను. కారణం ఏంటి, వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, మేము నోట్ చేసుకుంటుందండి, లోపల నోట్స్లో రాసుకుంటుంది. ఓహో బిజినెస్ చేయడానికి ఇలాంటి టాలెంట్లు ఉండాలా, టైలరింగ్ ఇలా చేయాలా, విదేశాలకు ఇలాగ వెళ్తారా, ఏమో లోక సంబంధి కాబట్టి హృదయం అనే పలక మీద ఏం చేస్తున్నాయి, నాకు అక్కడ నా పలక ముయ్యబడింది, నా పలక మీద వాక్యం ఉంది. ఆమె వాక్యం ఉంది కాబట్టి నేను దాన్ని వింటలా. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, డబ్బులు ఎలా సంపాదించాలా, నైజీరియాలో ఏదో దేశం వెళ్ళారంట, ఏజీరియా తెలియలే, ఏదో దేశం వెళ్తారు 2 lakhs వస్తున్నాయంట. మళ్ళీ అంటది, వదినమ్మ ఇక్కడ చేస్తే 40,000 వస్తాయి, ఏం సరిపోతాయి వదినమ్మ, అక్కడ చేస్తే ఒక 2 సంవత్సరాలు చేసిన నెలకు 2 లక్షలు వదినమ్మ, ఒక సంవత్సరం చేశారనుకోండి 10 రోజులు ఎంత 20 లక్షలు వస్తాయి, 2 సంవత్సరాలు చేసి 40 లక్షలు వస్తాయి. ఆ కాంట్రాక్ట్ అయిపోయింది అనుకో వదినమ్మ, ఇంకొక చోటకి వెళ్ళాలి వదినమ్మ, ఇంకో చోటకి వెళ్తే ఎక్కువ వస్తుంది వదినమ్మ, ఇక ఆ తర్వాత బోలం డబ్బులు వస్తాయి వదినమ్మ, తర్వాత హాయిగా కూర్చొని సావచ్చు అంటుంది. సావచ్చా, తినొచ్చా, శాశ్వతమా? ఈ గోల్ నాకు నచ్చదు. ఎందుకంటే నాకు ఎప్పుడో దాని తలుపులు ముయ్యబడ్డాయి, విన్నారా? ఆ తర్వాత వేములపాడులో నుంచి కూడా కొంతమంది వెళ్ళారు. నేను బస్సు ఎక్కానండి. ఎవరు ఆ బస్సు ఎక్కించింది ఎవరు అనుకుంటున్నావు, ఈ ప్రబుద్ధుడు ఎవరు, సంపత్. ఆ బస్సు ఎక్కితే ఆ బస్సులో ఉన్నటువంటి మా ఖాతా కోట్లో ఉన్నటువంటి మొత్తం బ్యాచ్ అంతా ఎక్కారండి. ఇదివరకు మేము ఉన్న వాళ్ళందరూ. ఒక ఆయన కనపడ్డాడు, అన్న అందాం అనుకున్నాడా, తమ్ముడు అనుకుందాం అనుకున్నాడా, సరే తమ్ముడు అనలేక అన్న బాగున్నావా అన్నాడు. ఎందుకంటే నా తెల్ల జుట్టు వాడు రంగేసినాడు, వాడు రంగేసాడు కదా, నా తెల్ల జుట్టు కదా, ఇప్పుడు ఏమనాలి, తమ్ముడు అనాలా, అన్నయ్య అనాలి. కాబట్టి అన్నయ్య అన్నాడు. అన్న బాగున్నావంటే బాగున్నానన్న, మీరు ఎలా ఉన్నారు, బాగున్నాం. ఇక వెనకాల మాట్లాడుకుంటున్నారు, చిన్న దెబ్బేసాము బావా, అసలు ఎత్తు పెద్ద దెబ్బ వేయాల్సింది, ₹1,00,000 10 లక్షలు మిగిలాయి అంటే ఏం చేయాలంటే ప్రజలు మోసగిస్తే ఎలా మోసగించాలనే దాన్ని చెప్తా టాపిక్ మార్చారండి వాళ్ళు. మళ్ళీ టాపిక్ మార్చి ఏమన్నారు తెలుసా, నేను ఏది చేసినా ఆ దేవుణ్ణి మరవను బావా అన్నాడు. అంటే మొన్న ఆడికి పోయినా మొత్తం తిరునాళ్ళు తిరిగి వచ్చినా మొత్తం అంతా తీసుకెళ్ళి ఉండిలో వేసిన, నా లాభం పోగా మిగిలింది ఎక్కడేసాడంట, పోయిందా పాపం మళ్ళీ ఊరుద్దా, నువ్వు తీసుకెళ్ళి దాంట్లో వేసిన మళ్ళీ పాపం ఊరుద్దా? మన ప్రభు అలాగ అనలా, నీకు కలిగిన దాంట్లో నమ్మకమైనది ఉంచి, నమ్మకం కానీ ప్రతిదీ తీసే, ఇంకెన్నడూ అన్యాయం చేయొద్దు అన్నాడు ఆయన. అందుకే యేసుప్రభు అంటే నచ్చదు ఈ ప్రపంచానికి. ఎందుకు నచ్చదు, లోక సంబంధమైన దానికి పరలోక సంబంధమైన విషయాలు నచ్చుతాయా, ఎవరు మాట్లాడట్లా, నచ్చవు.
మీరు కొద్దిమంది కాదు, ఇద్దరు ముగ్గురున్నా నేను ఇదే వాక్యం చెప్తా. ఇద్దరు ముగ్గురున్న ఇదే వాక్యం చెప్తా. నాకు అందుకే ఇదే సంతోషం అంటున్నా. అక్కడ ఒక 100 మంది దాకా ఉంటున్నారు నేను వెళ్ళిన సంఘాల్లో. ఏం లాభం అండి 100 మంది? 100 మందికి 100 రకాల మైండ్లతో వస్తున్నారు, రకరకాలుగా వస్తున్నారు. ఇంత ఫ్రీగా మాట్లాడటానికి నాకు అక్కడ మనసు రాట్లా. ఒకళ్ళు లేస్తాడు బెర్రని తిరుగుతాడు, ఇంకొకళ్ళు లేస్తాడు బర్రని తిరుగుతాడు. ఒకళ్ళు వంటగాడు ఉంటాడు, ఒకడు మంటగాడు ఉంటాడు, ఒకడు అక్కడ ఉంటాడు, ఒకడు ఇక్కడ ఉంటాడు, ఒకడే మధ్యలో ఆటో సరిగా స్టార్ట్ అవుద్దా లేదని అప్పుడే ఆటో స్టార్ట్ చేస్తాడు ఒకడు. ఏంద్రా బాబు ఈ గోల అంటే, అదే వెళ్ళేటప్పుడు పని చేస్తుందో లేదో చూస్తున్నానయ్యా అంటాడు ఒకడు. ఏమయ్యా ఇది, ఇంకా నేను ఎక్కడ వాక్యం చెప్పాలా? ఇప్పుడు మీకు ఆటోలో నువ్వు వెళ్ళి స్టార్ట్ చేయవుగా, ఇప్పుడు స్టార్ట్ చేసి ఊరుకుంటానా, పైనుంచి నెట్టేస్తాను కిందకి, ఎందుకంటే కనబడుతున్నారు కాబట్టి. ఆమెన్. కాబట్టి పిల్లలు మీరు జాగ్రత్తగా వినాలా. క్రమశిక్షణే. విస్తారమైన జనాలు ఉండటం వలన క్రమశిక్షణ వస్తుందని మీరు అనుకుంటున్నారేమో. నో నెవర్, రానే రాదు. చాలామంది అంటారు, ఇన్ని సంఘాలు వదిలేసి, ఇంతమందిని జనాలను వదిలేసి, ఇంతమందిని ప్రజలను వదిలేసి, అక్కడెక్కడో 4-5 కోసం, లేకపోతే 10 మంది కోసం, 15 మంది కోసం మీరు చెన్నై వెళ్ళాలా అంటే వెళ్తాను. ఫ్రీగా వాక్యం చెప్పడానికి, మనశ్శాంతిగా దేవుడు చెప్పాల్సిన వాటిని చెప్పేయడానికి నా ప్లాట్ఫామ్ బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇప్పుడు కయ్యోను దుష్టుని సంబంధి అంటే ఎవరు విత్తనం, మానవ విత్తనాలే ఎలా వ్యాప్తి చెందుతున్నాయో చెప్తాను. అక్కడ ఒకటి చెప్పుకుంటూ వెళ్తున్నాను నేను. ఇప్పుడు కయ్యోను దుష్టుని సంబంధం మొదటి యోహాను 3:12 క్లియర్ కట్గా ఉంది. ఎందుకని? అసలైన భర్త ఎవరు అక్కడ ఏదేం తోటలో? అవ్వకి. అసలైన భర్త పేరు చెప్పవా, నేను నవ్వుతావు. ఆదాము అంటానికి ఏ ఆదాము? మన ఆదాములు కాదు నేను అనేది, ఆది మానవుడైన ఆదాము. ఏ ఆదాము? అంతేనా? ఆదాము అంటే తల్లుబాడు ఆదాము అనుకుంటున్నావు నువ్వు? కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా మీరు గమనించాలి, అసలైన భర్త ఎవరు అవ్వకి? మరి ఈడు ఎక్కడి నుంచి వచ్చి పుట్టాడు ఈ కయ్యోను? చెప్పవా? మళ్ళీ సాతాన్ అంటాడు. సాతానేనా? కన్ఫామ్. కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు లోకం. కయ్యోను ఎందుకు? యెహోవా దయ వలన ఒకరిని అవేమందంట చెప్పండి. అవసరమైతే సాయంకాలం పార్ట్ 3 కూడా చెప్తాను. ఏమన్నది అవ్వ? యెహోవా దయ వలన. యెహోవా ఇప్పుడు తప్పు చేసిన ప్రతివాడు దేవుని దయ అంటారా, లేకపోతే నా దయ అంటారా? నా దయ మీ లయ అంటారా? కాబట్టి వాడు ఎలాగైనా పుట్టినరోజు చేస్తారు. పుట్టినరోజు అయితే మాలాంటి పాస్టర్లు వీళ్ళు ఏమంటారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఆడెవడికి పుట్టాడో టు యూ, అంతేనా? మే గాడ్ బ్లెస్ టు యూ. పుట్టింది ఎవరికో తెలియదు, ఇటు అటు చూస్తారు. కాబట్టి అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారును. అదే కదా ఇందా చదివించింది. నిజమైన ప్రేమ అది డూప్లికేట్. అదే ప్రేమ డూప్. అవునా? కాబట్టి పిల్లరా ఇక్కడ గమనించండి, వాడు దుష్టుని సంబంధి. ఏమంటుంది? యెహోవా దయ వలన. ఎవరి దయ వలన? తప్పు చేసిన వాళ్ళందరూ నా దయ వలన తప్పు చేశాను అంటారా? నా దయ, దేవుని దయ, తప్పు చేశాను అంటారా? యెహోవా దయ వలన. ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే, అవ్వ అబద్ధం ఆడుద్దా ఓ బుద్ధిమంతురాలు అయితే? అవ్వ చెడ్డదని నేను అంటున్నానా? సాతాను మోసగిచ్చింది అంటున్నా. ఏమై మాట్లాడరు ఏంటండి? అవ్వ చెడ్డదని నేను అంటలా, సాతాను మోసగిచ్చడం వల్ల చెడ్డదైంది అంటున్నాను నేను. అందుకని ఆమె ఏమంది? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని నేను సంపాదించుకున్నాను అందామా? ఆదాము ఇచ్చాడందా? దేవుడిచ్చాడందా? కాబట్టి పిల్లరా మీరు గమనించాలి. అందుకని వాడు దుష్టుని సంబంధాన్ని మొదటి యోహాను 3:12 క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు కయ్యోను ఏం చేశాడు? భూ సంబంధమైన మనుషుల యొక్క మాటలు, ఇది నేను చాలా బాగుంది, నేను చెప్తానే ఉంటాను. ఇప్పుడైతే ముగిస్తాను, కానీ ఇక్కడ విషయం ఏనండి. ఇది గొలుసు, చైన్, ఒక చిన్న చైన్ మీకు చూపిస్తున్నాను. కయ్యూను, ఏశావు, యోధ, బిలాము, ఎంబ్రే, కోరాహు, దాతాను, అభిరాములు, ఆహాబులు ఎవరు వీరు? ఏ విత్తనాలు వీరు? దట్ ఈజ్ ద చైన్. ఏ చైను? వాక్య విరోధంగా చేసిన తప్పులను బట్టి పుట్టిన వ్యక్తులు, వ్యక్తిత్వాలు. ఇప్పుడు కయ్యోను దుష్టుని సంబంధి అయి ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు దేవునికి ఆరాధన చేశాడు. ఎలాంటి ఆరాధన చేశాడు? జీవం లేని ఆరాధన చేశాడు.
వాక్యం లేని ఆరాధన చేశాడు, ప్రత్యక్షత లేని ఆరాధన చేశాడు. 7 సంఘకాలాలు వారికి తెలియదు, 7 ముద్రలు వారికి తెలియదు, దానియేలు 70 వారాలు వారికి తెలియదు, ఈ ప్రపంచం యొక్క గమనాలు మర్మాలు వారికి తెలియదు, మేఘస్తంభం వారికి తెలియదు, అగ్నిస్తంభం వారికి తెలియదు, ఈ లోక అద్భుత కార్యాలు వారికి తెలియదు. ఎందుకంటే వాడు అలా పుట్టలేదు. ఆది నుండి వాడు పుట్టుకే వేరు. ఆది నుండి వాడు నరహంతకుడు. ఆది నుండి వాడు దుష్టుని సంబంధి. ఆమేన్. కాబట్టి ఏం చేశాడు? వాడు ఆరాధన చూడముచ్చటగానే ఉంది. పూలు కాయలు ఎంతో పైకి కనిపించేటటువంటి ఎంతో అందమైన సౌందర్యమైన పనిముట్లు తయారు చేస్తున్నాడు. మళ్ళా వాళ్ళ పడిపోయిన కెరూబులాగా పిల్లన గురోవులు, విపంచికలు, వీణలు, గందరగోళమైన సంగీతాలతో ప్రజలను ఉర్రూతులు ఊగించే వీళ్ళందరూ కూడా సాతాను నుండి వచ్చిన వాళ్ళే. అయ్యా, దావీదు సంగీతం వాయించలేదా అంటే ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏముంది? కెరూబులు సెరూపులు దేవుని స్తుతించిన ఆరాధన ఉంది. కానీ వాళ్ళ ఆరాధన దేవునికి మహిమకరముగా ఉన్నది. వాళ్ళ ఆరాధన 2 రెక్కలతో వారు ఎగురుతున్నారు, 2 రెక్కలతో పాదాలు కప్పుకున్నారు, 2 రెక్కలతో కళ్ళు మూసుకున్నారు. వారి ఆరాధన అంత బాగుంది. కానీ వీళ్ళ ఆరాధన ఏంటి? స్త్రీలు పురుషులు సరైన వస్త్రాలు ధరించకుండా చాలా గందరగోళ డ్రెస్సులు వేసి, పురుషుని డ్రెస్సులు స్త్రీలు, స్త్రీల డ్రెస్సులు పురుషులు వేసుకొని ఎగురుతూ దూకుతూ ఆడుతూ పాప గేయమైన స్థితిగతులన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? కయ్యూను నుండి కాదా? వాడు ఎంత కనిపెట్టాడు తెలుసా? రాగి పనిముట్లు కనిపెట్టాడు, టెక్నాలజీ కనిపెట్టాడు. అది కనిపెట్టి దేవుడి వలన మనకేం జరగదు కాబట్టి మనమే చేసుకోవాలనే ధోరణిలో వాడు వచ్చాడు. వాడెవడండి? కయ్యూను సంబంధి. వాడెవడు? చెప్పాలి. కయ్యూను సంబంధి. మనము కయ్యూను వంటి వారమై ఉండకూడదు. ఇప్పుడు హేబేలు అర్పణ ఇచ్చాడు, దేవుని సంబంధి. హేబేలు ఇచ్చిన అర్పణ ఏంటి? మన పాపము వలన వచ్చిన మరణమును తప్పించడానికి దేవుడు ఏం చేశాడు? ఒక గొర్రె పిల్లను వధించి రక్తముతో కూడిన చర్మపు చొక్కాలను వారికి ఇచ్చాడు. ఈ ప్రత్యక్షత ఎవరికి తెలుసా? ఆదాములో నుండి హేబేలుకు తెలుసు. కనుక సాయంకాలం ఆయన శరీరంలోనూ రక్తంలోనూ మనం పాలు పుచ్చుకున్నది ఇందుకే. మిగతా వాళ్ళకి ఇది లేదో, రక్తంతో వాళ్ళకి పని లేదు. వాళ్ళ పూలు, రకరకాలైన అలంకరణలతో కూడిన ఆరాధన, మనం విరిగి నలిగిన ఆరాధన. వాళ్ళు 40 రోజులు ఉపవాసం ఉంటారు. జీవితకాలంలో మళ్ళీ ఎప్పుడు వాళ్ళు కనపడరు. మరి జీవితకాలంలో దేవుని వాక్యం ఏది చేయమని మనకు చెప్పిందో దాన్ని చేయటమే మన ఒబీడియన్స్. ప్రైజ్ ద లార్డ్. ఏశావు ఏం చేశాడు తెలుసా? తన జ్యేష్ఠత్వం యొక్క విలువను తెలియక జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. అట్ ద సేమ్ టైం నీతి చేసిన హేబేలు దుష్టుని చేతిలో చచ్చిపోయాడు. ఏశావు యొద్ద నుండి యాకోబు పారిపోయాడు. ఆమెన్. భౌతికంగా భూ సంబంధంగా ఏశావు బాగుపడ్డాడు. ఆమెన్. ఆత్మ సంబంధంగా యాకోబు తన జ్యేష్ఠత్వాన్ని స్వీకరించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం బైబిల్లో చూస్తే యూదా ఇస్కారియోతు ఉన్నాడా? దుష్టుని సంబంధి. సాతాను విత్తనాలు ఉన్నాయా? ఈ యూదా ఏం చేశాడు? నీతిమంతుడైన యేసయ్యను అడుగడుగునే వ్యతిరేకిస్తూ ఉన్నాడండి యూదా. బయలుదేరుతున్నాయా విత్తనాలు లోకంలో? సాతాను సంబంధమైనది, భూ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది వేరువేరుగా పోరాటం చేసుకుంటున్నాయా లేదా? అక్కడ తర్వాత ఆదికాండం 6లోకి వెళ్తే ఏమవుతుందో చూడండి. కాబట్టి అక్కడ యూదా ఉన్నాడు, ఇక్కడ యేసుక్రీస్తున్నాడు. ఇదే కదా జీవవృక్షం, మరణ వృక్షం పక్కపక్కనే ఉన్నాయి. కయ్యూను హేబేలు పక్కపక్కనే ఉన్నారు. యాకోబు ఏశావు పక్కపక్కనే ఉన్నారు. బిలాము మోషే పక్కపక్కనే ఉన్నారు. మళ్ళీ మోషేకి వ్యతిరేకంగా ఎన్నేయంబ్రేలు ఉన్నారు. దావీదు ఉన్నాడు, కోరాహు, దాతాను, అభిరాములు ఉన్నారు. వినారా? ఆహాబు ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. ఇవన్నీ 2 భిన్నమైన విత్తనాలు. ఇప్పుడు నీతిమంతుల క్రమం హేబేలు, ఇస్సాకు, యేసుక్రీస్తు, మోషే, వీళ్ళ విత్తనాలకి అనీతిమంతుల విత్తనాలు పక్కనే ఉన్న ఈ 2 విత్తనాలు కలవవు. అబ్రహాము నిజమైన సంఘానికి సాదృశ్యం, లోతు నులివెచ్చని సంఘానికి సాదృశ్యం. ఒకే ఇంటిలో నుంచి వేరైపోయారు. మీకు అర్థమవుతుందా? నాని అంటాడు, ఉదయం సాయంకాలం వాక్యాలు వింటుంటే భయం వేస్తుంది అంటున్నాడు. ఏమేస్తుందంట? ఎందుకు భయం నాని అంటే,
అసలు దేవునిలో నేను ఉన్నానా లేదా అర్థం కావట్లేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? నాకు పెట్టాడు మెసేజ్, నేను ఉన్నానో లేదో నాకే అర్థం కావట్లేదు, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా చాలు. అంటే లోకమానికి దేవునికి మధ్య సతమతం అవుతున్నాడు. అర్థమైందా? ఓకే, ఈ రెండు విత్తనాలు పక్క పక్కనే ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో మీరు చదవండి, తర్వాత చదువుకోండి, నేను చెప్పను. దేవుని సంతానము నరుల సంతానం కలిసిపోయిందండి. ఏ సంతానం? ఏం కలవదు. సంఘకాలాల్లో నులివెచ్చని గుంపులు వచ్చినా, అబ్రహాము ఇంటిలో నులివెచ్చని గుంపులు వచ్చినా, చెడిపోవటానికి నిర్ణయింపబడిన నులివెచ్చని గుంపు కొత్త గుంపది. నులివెచ్చని గుంపే సంకర జాతి. నీతిమంతునికి అనీతిమంతుడికి పిల్లలు పుట్టరు. గుర్రానికి గాడిదకి పుట్టినా అది కంచర గాడిద అవుద్ది. ఆ నీతిమంతుల పిల్లలు వేరు, వాళ్ళ జాబితా వేరు, నీతి లేని పిల్లల యొక్క జాబితా వేరు. ఈ రెండు కలిసిన జాతి ఆదికాండం 6లో ఉన్నటువంటి సర్పసంతానం. సర్పసంతానం అంటే ఏంటి తెలుసా? సంకర జాతి. సంకర జాతి అంటే ఏంటి? వాళ్ళు నీతిమంతులో తెలియదు, అనీతిమంతులో తెలియదు. ప్రార్థనా విన్నపాలను 3 కేటగిరీలు చేశాను. ఉదయం వాక్యంలో ఉన్నారా? ఏంటా 3 కేటగిరీలు? కేటగిరీ ఏ ఏమడిగారు? అది రాజవిత్తనం. చెప్పండి, ఏమడిగింది రాజవిత్తనం? ఏమడిగిందండి? ఆయన రాజ్యాన్ని, నీతిని, నా కుటుంబ రక్షణ, మా పిల్లల రక్షణ, దేవునికి అందరం కూడా లోబడి ఉండేటట్టుగా, బాప్టిజాలు పొందాల్సిన వాళ్ళు పొందేటట్టుగా ప్రార్థన చేయండి. అబ్బా సూపరు. మరొకటి 2 కలిపినవి ఉన్నాయి. ఏంటి? ఇది అది కూడా చూడండి అని. 3వది మొత్తం లోకమే. ఏంటది? ఇల్లు కట్టుకోవాలని ఒకడు, బర్రెను కొనాలని ఒకడు, దున్నను కొనాలని ఒకడు, ఆటో కొనాలని ఒకడు, బూటో కొనాలని ఒకడు, లారీ కొనాలని ఒకడు. ఏం కొనాలి? నువ్వే ఒకటి ఏం చెప్పలే నాకు. కాబట్టి పిల్లరా, మీరు గమనిస్తే ఈ 3వ రకమైనటువంటి ప్రార్థన విన్నపం దేవుడు చేయడం నేను అంటలా, వాళ్ళకి తెలియక కూడా అలా పెట్టవచ్చు. కానీ వాళ్ళ హృదయంలో ఉన్నది తెలిసిపోయిందా లేదా? తేటగా తెలిసిందా లేదా? పైనుండి చూసే నాకు ఎలాగనిపించింది? హృదయంలో ఉన్నదంతా తెలిసింది. కానీ నాకు ఒక్క వాక్యం బాగా నమ్మకం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమిస్తే ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును దేవుడే చేస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలో తెలుసా? ప్రార్థన నేను కనుక విన్నపం పెట్టాను అనుకో, దేవుని ప్రేమ నుండి జారిపోకుండా నా కోసం ప్రార్థన చేయండి. ఇక అంతకంటే ఏం కోరాలా? అప్పుడు దేవుడు మనకి ఏది ఇవ్వాలో, ఏది ప్రొవైడ్ చేయాలో ఆయన దృష్టిలో ఉందా లేదా? ఇప్పుడు నాకు కారు ఇవ్వాలనుకో, నేను అడగాల్సిన పనిలే, దాని టైం వచ్చేలాగా అది వస్తుంది. కానీ దేవుడు అడుగుడి అప్పుడు ఇవ్వబడి అంటే వాళ్ళు వేరు. కానీ కొందరికి అడగక ముందే దేవుడు అక్కర్లు తీరుస్తాడు. ఎందుకో తెలుసా? ఇది నీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలియను. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇక్కడ చూడండి, ఈ క్రమం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయంలో ఆ సంతానము ఈ సంతానము వేరైనా మీరు ఏమనుకుంటున్నారు? ఇదంతా కలిసిపోయిన సంతానము అన్నారు. కానీ దేవుడు నోవాహుని పిలవలేదా? అది కలిసిందా? అది కలిసిందా? వాళ్ళకి వీళ్ళ పిల్లల్ని, వీళ్ళకి వాళ్ళ పిల్లల్ని ఇచ్చుకున్నారు వాళ్ళు. దేవుని వాక్యం రాగానే నీతిమంతుల పిల్లలు వేరైపోయారు. అదే వధువు, అదే నీతిమంతుల సంతానం. వాక్యమును అలా పంపినప్పుడు వాక్య సంబంధులు వాక్యంతో పాటు ఎంత కష్టమైనా వచ్చేస్తారు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? కాబట్టి లోకం ఎంత గందరగోళమైనా దాని నుండి పరిత్యాగం తీసుకొని దేవుని వైపు తిరుగుతారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సాతాను తన రూపం మార్చిందంట. ఏం మార్చింది? ఏంటి ఆ రూపం తెలుసా? అందమైన సాతాను అనగా కెరూబు మికాయేలు రాజ్యం కంటే తన రాజ్యం ఇంకా గొప్పదని చూపించుకోవాలనుకుంటుందంట. విన్నారా? నీతిమంతుల రాజ్యం కంటే సాతాను రాజ్యం గొప్పదన్నట్టుగా చూపించుకుంటుందంట. చూపించుకోవడం అంటే హెచ్చించుకొనుచున్నది అంటే దానికి ఏమని చెప్తున్నాడు తెలుసా ప్రవక్త? ఈనాటి అందమైన ఆలయాలు వర్తమాన సంఘాలని పడగొట్టాలని కడుతున్నారు. నేను అంటున్నాను ఇక్కడ, అందమైన ఆలయాలు మిమ్మల్ని, మీరు వర్తమానమే కదా అమ్మ, వర్తమానమా? డౌట్ ఉందా? వర్తమానమే కదా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్టిజం తీసుకున్నారా? వాళ్ళు ప్రభు రాత్రి భోజనం తీసుకుంటున్నారా? పాదాలు కడుక్కుంటున్నారా? అంటే పాదశుద్ధి ఉంది కదా. అన్ని వాక్య క్రమంలోనే ఉన్నాయని నమ్ముతున్నారా? ఆమె మిమ్మల్ని పడగొట్టడానికి చుట్టుప్రక్కల చర్చీలు కట్టారు అంటే మీరు నమ్ముతారా? ఎందుకని?
ఈ అవ్వను ఎలాగైతే అది ఆకర్షించిందో మిమ్మలను ఆకర్షించి క్రీస్తు యేసు యొక్క సరళత వాక్యము నుండి అమ్ములో నిన్ను తప్పించి, అంతేనా అంటే నువ్వు వద్దు అనుకో, నిన్ను తప్పించి ఎట్లాగాలని. ఇప్పుడు కొంతమంది దేవుని పిల్లలు ఉన్నారండి. నేను ఒక ఊరు వెళ్ళాను. ఒక ఊరు వెళ్తే మంచి ప్రార్థనాపరుడైన అబ్బాయి అన్నాడు, అన్న నన్ను చాలా బలవంత పెడుతున్నారన్న, వర్తమాన పెళ్ళి వద్దు అంటున్నారు. ఏమంటున్నారంట? వర్తమాన పెళ్ళి వద్దు అంటున్నారు. మన బంధువులందరూ కూడా అన్యులు. కాబట్టి నువ్వు ఒక పని చేయి, వర్తమాన అమ్మాయినే చేసుకొని మన దగ్గర తాళి కట్టించి పసుపు వేసుకొని కుమ్మేసి ఏం చేయాలా? అంతే కదా, అన్యుల ఆచారం అంతా ఎరగదీసి ఆ తర్వాత కరగది అన్నాడంట. నన్ను అడిగారు, అన్న ఎట్ట తప్పించుకోవాలన్నా అంటే ఇక్కడ తాళి కట్టి మళ్ళీ మన దగ్గర ఉంగరం ఎవరన్నా పెట్టి పెళ్లి చేసే పాస్టర్లు ఉన్నారంటే ఎవడు లేడు మన దగ్గర జమాయికాలో. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చేసుకో అని చెప్పా. అంతేనా? ఇలాంటి తింగర వ్యవహారాలు మన దగ్గర తేమలవు. అలాంటి వారు ఎవరైనా ఉంటే పొమ్మంటే ఖచ్చితంగా పోయి ఆ చర్లపల్లిలో ఎక్కడో పడ్డారు. వాళ్ళు ఎక్కడ పడ్డారు? డూప్లికేట్ వాళ్ళు ఎక్కడ చేరుతారు వెళ్ళి? ఎవరండి? కాంప్రమైజింగ్ సంఘాల వాళ్ళు కాంప్రమైజింగ్లోకే వెళ్తారు. ఇప్పుడు నానిని తరిమి అక్కడ ఎందుకు కొట్టబడిందో తెలుసా? అలాంటి వ్యవహారాలకు పూనుకోవటమే తప్పు. నేనన్నాను ఇలాంటి ఐ డోంట్ కేర్. అయినా ఎవరైనా వర్తమానంలో అలాంటి చేసేవాళ్ళు ఉన్నారా? నాకు తెలియదు. మీరే ప్రయత్నం చేసుకోండి. నీతిమంతుడు నీతిమంతునితోనే సహవాసం చేస్తాడు. పరిశుద్ధులు పరిశుద్ధులతోనే ఉంటారు. మన సంఘాల్లో కూడా నేను కొన్ని సంఘాలు పేర్లు చెప్పలేండి. ఆ సంఘాలకు వెళ్తే మన వాళ్ళు అంటున్నారు, పెళ్ళిళ్ళ విషయంలో చిన్న తిరకాస్తుంది, మీరేమైనా చేయగలరా అన్నాడు. ఏంటది అన్న? అదే ఇది ఎట్ట వంచాలో నాకు అర్థం కావట్లేదు అంటే నిప్పుల్లో పెట్టన్న. ఏం చేయాలా? అంతే కదా, ఇనుమును వంచాలంటే ఏం చేయాలా? నిప్పుల్లో పెట్టి. ఏందయ్యా నిప్పు అంటే? వాక్యం అన్న. వయమ్మ ఆ వాక్య సంబంధం అంటే అదేనయ్యా, అసలు ప్రాబ్లమే అక్కడ వచ్చింది అన్నాడు. ఏంటంట, వివాహం చేసుకోవాలంట ముందు వంకర వివాహము, తర్వాత తిన్ననివి. వంకరది మళ్ళీ తిన్నది అవుతుందా? పంది గొర్రె అవుద్దా? కూషు దేశస్తుడు తన రంగును మార్చుకుంటాడా? కుక్కతోక వంకర పోద్దా? ముందు వంకర వివాహం చేసి మళ్ళీ తింకర వివాహం ఎలా చేస్తారు? ముందు వంకర దారిలోకి వెళ్ళి మళ్ళీ తిన్నని దారిలోకి ఎలా వస్తారు? అలాంటి సంఘ శాఖలు, సంబంధమైన వర్తమాన సంఘాలు, వంకర టింకర వర్తమాన సంఘాలు, సంఘ కాపరులు ఉంటాయి. ఎత్తుక్కోండి వెళ్ళి. ఏ గూటి పక్షి ఎక్కడికి వెళ్తుంది? ఆ గూట్లోకి వెళ్తుంది. నాకు ఇక్కడ జనాలు లేకపోయినా పర్వాలా, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఆమె ఇప్పుడు వాక్య అలంకరణ కోరుకొనని సంఘములో బాహ్య అలంకరణలో పడిపోతున్నాయి. ఆ తరాన్ని ఆమోసు ప్రవక్త గద్దించాడు. ఈ తరాన్ని విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు గద్దించాడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి యెషయా 53లో ఆయనకి ఏ స్వరూపమైనను సొగసైనను లేదు. ఆమేన్. సాతాను సంపూర్ణ అందానికి మాదిరి. యేసుక్రీస్తు కల్వరిలో ఆయన ముఖ స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. గమనించారా? నేను ముగించడానికి చదివేస్తున్నానండి. ఈ అందమైన చర్చిలు నీతిమంతులను పడగొట్టుచున్నవి, అంటే ఆకర్షిస్తున్నవి. చూసారా? అక్కడ వాక్యం కన్నా లోక కార్యాలయం మిన్నగా ఉన్నవి. అనేకులు లోకంతో రాజీపడి ఆనాడు న్యాయాధిపతుల కాలంలో, సమూయేలు కాలంలో రాజుగా దేవుడే ఉంటే దేవుడు కాదని సౌలును కోరుకున్నట్టుగా వాళ్ళు సౌలును కోరుకుంటే, వాళ్ళ బాహ్య సౌందర్యాన్ని కోరుకుంటే, ఆమేన్, దావీదుని దేవుడు కోరుకున్నాడు. దావీదులో చదువు లేదు, గొర్రెల కాపరిగా ఉన్నవాడిని దేవుడు కోరుకున్నాడు. ప్రజలకు ఆకర్షణీయమైన సౌలును ప్రజలు కోరుకున్నారు. ఈరోజు ప్రజలు కోరుకునే బోధకులు ఎక్కువైపోయారు. రెవరెండ్లు, డాక్టర్లు, బీడీలు, పిహెచ్డీలు. ఇదే ఈ లోక తెలివైన విశ్వాసులకి, అవునా, ఎప్పుడు కూడా లోకపరమైన ఆనందాన్ని పంచేవారే కావాలి. కానీ దేవుడు గుణసంపన్నుడు. సాతానుడు బాహ్యమైన అందమును చూపించి మోసగత్తె అయి ఉన్నది. ఆమేన్. కాబట్టి ఇంకా నేను త్వరగా ముగిచ్చేస్తాను. ఈనాటి అందమైన ఆలయాలను
స్త్రీ నడిపిస్తుంది. చూసారా, ఎక్కువ బోధకులు ఎక్కడ కనబడుతున్నారు? టీవీల్లో. నేను ముగిచ్చేస్తాలేండి, దీని గురించి ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే ఇంకా శ్రేష్టమైన అంశాలు ఉన్నాయి. దీన్ని నేను సాగదించుకుంటా వెళ్ళలేను, నోట్స్ చాలా ఉంది, కానీ ముగిచ్చేస్తున్నాను. ఈనాటి అందమైన ఆలయాలను ఎవరు నడిపిస్తున్నారండి? ఇప్పుడు కాపర్లే ఉన్నారు, కానీ ఎక్కువ లీడింగ్ ఎవరు చేస్తున్నారు చర్చిల్లో? పాస్టర్, అమ్మలు లీడింగ్. ఎందుకు అమ్మలు లీడింగ్? ఒక ఆయన అన్నాడు, అయ్యారు మీరేమనుకోకపోతే అక్కడ ఒక అమ్మగారు నడిపించమంటారా అన్నాడు. ఎవరు నడిపించాలంట? అయ్యా మాకు అమ్మగారు నడిపించరు, అయ్యగారులే నడిపిస్తారు. ఒకవేళ అయ్యగారు లేరనుకో, ఎవరో ఒకరిని సేవకుని పంపుతారు. ఆ సేవకుడు కూడా దొరకలేదనుకో, సంఘ పెద్దన్నా స్టార్ట్ చేస్తాడు తప్ప అమ్మగారులకి ఉంది ఇంట్లో అధికారం ఉంది, ప్రార్థించే అధికారం ఉంది, సువార్తను చాటించే అధికారం ఉంది, పాటలు పాడే అధికారం ఉంది, అవునా? కానీ బోధించడానికి అధికారం ఇవ్వాల. ఆమేన్. కాబట్టి పిల్లరా, మీరు గమనించాలి, ఈనాడు ప్రవక్త అంటున్నాడు, ఆది నుండి స్త్రీ సాతాను యొక్క సాధకం. ఏ కుటుంబమునకు ఆ కుటుంబ యజమానుడు తప్ప స్త్రీ నాయకత్వం వహిస్తుందో ఆ కుటుంబం సర్వనాశనం అవుతుంది. విన్నారా? ఇక్కడ ప్రవక్త అంటాడు, స్త్రీ తక్కువని అంటలా. ఏమన్నాడో తెలుసా? నిజమైన జ్ఞానము గల స్త్రీ 5వ సువార్త, తన పిల్లల్ని క్రీస్తు కొరకు పెంచుద్దండి. ఆమె ఒక మాట బైబిల్ త్వరగా తీయండి. మీరు ఎంత తొందరగా తీస్తే ఎండ నుండి తప్పించుకుంటారు. తీయాలి. 1 తిమోతి 2:9-15 త్వరగా. మొదటి తిమోతి 2:9-15. స్త్రీలు అనుకవయు స్వస్థ బుద్ధి కలవారయుండి తగుమాత్రపు వస్త్రము చేతనే గాని, చూసారా, జడలతోనైనను. ఇప్పుడు అమ్మగారులందరికీ ఏముంది? చక్కని జడలు, బంగారము, వెలగల వస్త్రాలు. ఓకే. ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారగు, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. చాలండి. 1 కొరింథీ 14:34 త్వరగా. 1 కొరింథీ 14:34. స్త్రీలు సంఘములో ఎలా ఉండాలంట? మరి ఉంటున్నారా? ఇప్పుడు టీవీలో చూస్తే వాళ్ళే, సెల్ ఫోన్లో చూస్తే వాళ్ళే, ప్రతి చర్చిలో ఎక్కువ మందిని జనాలు తెచ్చేది కూడా స్త్రీలేనంట. మీకు అర్థమైందా? ఓకే. వారు మౌనంగా ఉండవలసిందే కానీ వారికి నేను సెలవీయను అన్నాడు. ఓకే. ధర్మశాస్త్రం కూడా అదే చెప్పింది. వారు ఏమైనా నేర్చుకొనగోరిన ఎడల. ఇప్పుడు మీకు విషయం తెలుసా? ఆదాము అవ్వకు నేర్పాడా? అవ్వ ఆదాముకు నేర్పిందా పాపంలో పడటం? ఇప్పుడు నేర్పేది ఎవరు? ఏ సంఘాల్లో స్త్రీలు నాయకత్వంలో ఉంటారో పురుషుడు వెళ్ళి ఎక్కడ పడతాడో? డ్రైనేజీలో పడతాడు. సంఘాల పతనానికి వీరే కారణం. అందుకని స్త్రీల పెత్తనాన్ని సంఘాల్లో సాతానుడు అధికం చేశాడు. ఓకే. కాబట్టి ఆదికాండం 3:16లో ఏమన్నాడో మీరు గమనించాలి. ఏ స్త్రీ వలన మొదటి క్రమము పతనమైందో అదే స్త్రీకి జన్మించిన ప్రభు అయిన యేసు ద్వారా. ఆయన ఎలా పుట్టాడు? మనుషేచ్ఛల వలన పుట్ల, పాపేచ్ఛల వలన పుట్ల, పాప శాపముల వలన పుట్ల. ఆయన ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్మ వలన పుట్టాడు. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన పుట్టినటువంటి క్రీస్తు యేసులోనికి మనము ఆయన వాక్యం విని ఆయన నామమును ధరించుకొని ఆయన మూలంగా పుడితే, స్త్రీ మూలంగా జన్మించిన ప్రతివాడు మరణించాలి. వాక్య సంబంధి అయిన క్రీస్తు యేసు వలన జన్మించిన వాడు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. శారా, అబ్రహాము ఉన్నారు.
శారా ఎవరి భార్య? అబ్రహాము భార్య. శారాను కోరుకుంది ఎవరు? అబీమెలెకు. అబ్రహాం ఏమన్నాడు? నిన్ను నా చెల్లెలని చెప్తాను, లేకపోతే ఆ రాజు నన్ను చంపుతాడు అని. వినరా? కాబట్టి ఒకరోజు ఆమె అబ్రహాము యొక్క భార్య అని అతడికి తెలిసాక, అన్యుడైనా కూడా నీతిమంతుడంట. ఏ నీతిమంతుడు కూడా అట్టి కార్యం చేయడండి. ఎప్పుడైతే అబ్రహాము యొక్క భార్య అని తెలుసుకున్నాడో ఆమెన్, అంతే తన చెల్లెలుగా భావించి తిరిగి పంపించాడు. హల్లెలూయా. అంటే ఆదిలో అలాగూ లేదు. ఆమెన్. నా మాట విన్నారా? ఇప్పుడు అతడు ఏం తప్పు చేయలేదండి, మీరు గమనించాలి. వీరే భయపడి తప్పుగా అతనికి చెప్పారు. మొదటి చెప్పల చంపేస్తాడేమని భయపడి. ఇప్పుడు అంటున్నాడు, నీవు క్రీస్తు భార్యవని కనుక లోకానికి తెలిస్తే లోకం నిన్ను మోసపరచదు. నువ్వు వాక్యం సంబంధంగా ఉంటే, నువ్వు వాక్యానుసారంగా ఉంటే ఏ దెయ్యము నిన్ను మోసపుచ్చలేదు. త్వరగా బైబిల్ తీయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 31, 32 వచనాలు స్పీడ్గా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 31, 32 వచనాలు. తన భార్యను విడనాడు వాడు, మోషే చెప్పాడు ఆమెకి ఏమి ఇవ్వాలంట? పరిత్యాగ పత్రిక ఏంటి? డైవర్స్ ఇవ్వాలి అని చెప్పాడంట. ఓకే. యేసయ్య చెప్తున్నాడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా, వ్యభిచార కారణం బట్టి కాక ఆ భార్యను వదిలేస్తే ఆమెను వ్యభిచారినిగా చేస్తున్నాడని బైబిల్ చెప్తుంది. విడనాడబడిన దానిని పెళ్ళాడు వాడు వ్యభిచారి. నేను ఒక మాట చెప్తాను వినండి. ఒక పురుషుడు మరొక తన భార్య ఒక ఆమెను చేసుకుంటే ఆమె వ్యభిచారి అయితే వ్యభిచార కారణాన్ని బట్టి విడిచిపెట్టచ్చు. ఆమెన్. అయితే అతడు ఇంకొకరు విడిచిన దాన్ని పెళ్లి చేసుకోకూడదండి. నా మాట అర్థం చేసుకోవాలి మీరు. ఇంకొకరు విడిచిన దాన్ని పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకుంటే కన్యకను పెళ్లి చేసుకోవాలి. చాలామంది ఎలా మ్యాచింగ్ చూస్తారు తెలుసా? ఏమండి, ఇతనికి భార్య లేదు, భర్త వదిలేసిన అమ్మాయి ఎవరైనా ఉన్నారా? రాంగ్. ఇద్దరు వ్యభిచారులే. ఇద్దరు. అంతకుముందు ఆమెకు పెళ్ళి కాకుండా ఉండాలి బాబు, అక్కడ తప్పించుకున్నారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దట్ ఈస్ ద రూల్. మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు? ఏమైందమ్మా?